నేల అత్యంత సారవంతమైంది అని చెప్పడానికి మనం వేసే మొట్టమొదటి పారామీటరు ఎస్ఓసి అంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్. ఆ నేలలో ఎంత సేంద్రియ కర్బన శాతం ఉన్నదాన్ని బట్టి ఆ నేల సారవంతమైనదా నిస్సారమైనదా లెక్కలేస్తారు. ఇట్లా భారతదేశంలో అత్యధికంగా సేంద్రియ కర్బనం ఉన్నటువంటి నేల, అదేవిధంగా తోటని మెయింటైన్ చేస్తున్న ఒక ఫామ్లో మనం ఉన్నాం. ఈ ఫామ్ నిర్వహిస్తున్న న్యాచురల్ ఫార్మర్ సుఖవాసి హరిబాబు గారు. హరిబాబు గారి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న న్యాచురల్ ఫామ్ రంగారెడ్డి జిల్లా ముంచింతల్ సమీపంలో ఉన్నటువంటి అమీర్పేట గ్రామం. ఇది మహేశ్వరం మండలంలో ఉంది. ఇక్కడ పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో అంటే సహజ వ్యవసాయం జరుగుతుంది. ఇది ఒక ఫుడ్ ఫారెస్ట్. హరిబాబు గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐకార్ ఇచ్చే నివేదికల్లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 3% సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇక్కడ ఉంటుంది. అదొక్కటి దానికే ఫేమస్ కాదు. వివిధ దేశాల నుంచి ఇక్కడికి రైతులు వచ్చి ఇక్కడ అధ్యయనం చేసిపోతుంటారు. అదేవిధంగా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఎక్స్పోజర్ తీసుకొస్తారు. ఈ ఫామ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే, ఎందుకంటే అంత సాయిల్ ఎన్రిచ్ అయినటువంటి ఒక ఫుడ్ ఫారెస్ట్ ఇది. సో మొత్తంగా ఈ ఫామ్లో జరుగుతున్న యాక్టివిటీ గురించి, హరిబాబు గారి ప్రస్థానం గురించి, ముఖ్యంగా వ్యవసాయం వైపు ఎలా వచ్చారు, ఆర్గానిక్ వ్యవసాయం ఎందుకు సాగు చేస్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంది, తెలుగు రైతాంగానికి హరిబాబు గారు చెప్పే సూచన, సలహా, సందేశం ఏముంది, ఈ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్తే. చాలా సంతోషం సార్, ఎందుకంటే నేను గూగుల్లో కొన్ని రిపోర్ట్స్ అవి చదువుతుంటే ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ గురించి నేను కొంచెం గూగుల్ చేసిన సార్, చూద్దాం అసలు ఏ రాష్ట్రంలో ఎట్లా ఉంది, మన 2 రాష్ట్రాలలో ఎట్లా ఉంది అని. ఎక్కడ చూసినా కానీ 2.5 మ్యాక్సిమం చూపిస్తుంది. అది ఈశాన్య రాష్ట్రాల్లో అంటే హిమాలయ రేంజెస్లో. కానీ మీ దగ్గరనేమో 3% ఉంది. సో న్యాచురల్గా కూడా సాధ్యం కాంది. మీరు ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో అసలు ఇంత ఎస్ఓసిని ఎట్లా పెంచగలిగారు? దానికంటే ముందు అసలు మీరు వ్యవసాయం వైపు ఎట్లా వచ్చారు, అసలు మీ ప్రస్థానం గురించి చెప్పండి. నమస్తే అండి సార్. నా పేరు హరిబాబు. నేను ప్రకృతి వ్యవసాయం చేసే రైతుని సార్. మొట్టమొదట నేను దీనికంటే ముందు చిన్నతనం నుంచి మా గ్రామంలో తెనాల దగ్గర ఒక గ్రామం, గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం, అక్కడ కూడా వ్యవసాయ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చినాడిని. చిన్నప్పటి నుంచి కూడా పొలం వెళ్ళినాడిని. హైదరాబాద్లో 1984లో 80లో వచ్చాను. 84కే పొలం కొనుక్కున్నాను. గచ్చిబౌలిలో ఒక 3 ఎకరాలు సొంతం కొనుక్కుని 4 ఎకరాలు కౌలు తీసుకుని 7 ఎకరాల వ్యవసాయం 1984 నుంచి 2012 వరకు, అంటే 27-28 సంవత్సరాలు అక్కడ చేశా వ్యవసాయం. గచ్చిబౌలిలో ఎవ్వరు వ్యవసాయం లేదు అసలు, చాలా మందికి. ఇంకా స్టిల్ నాకు 1 ఎకరం ఉంది అక్కడ, ఇంకా వ్యవసాయం ఉంది అక్కడ. అట్లా లాస్ట్ ఫార్మర్ నేనే గచ్చిబౌలికి. ఒక 28 ఏళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత అక్కడ కాంక్రీట్ జంగిల్ అయిపోయిన తర్వాత నాకు పని వాళ్ళు కూడా దొరకట్లా. ఇక లాభం లేదని చెప్పి అక్కడి నుంచి నేను వచ్చేసి సఫిషియెంట్గా ఉంటుందని ఇక్కడ వచ్చి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలో ఒక 10 ఎకరాలు ఎక్వైర్ చేసుకున్నాను. ఎక్వైర్ చేసుకుని ఇక్కడ ముందే నేను అనుకున్నా అసలు ప్రకృతి వ్యవసాయమే చేయాలా, సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయాలా, రైతు ఏమీ కొనకుండా ఎలా వ్యవసాయం చేయాలో అదే మోటివ్లో వచ్చాను. ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కుని 10 ఎకరాలు వ్యవసాయం మొదలు పెట్టాను. ఈ 10 ఎకరాల్లో కూడా బిగినింగ్ లో అయితే నేను 4 నుంచి 5,000 మొక్కలతో హై డెన్సిటీ వెళ్ళాను. అది ఈ రోజు ఈ 10 ఎకరాల్లో 12,000 చెట్లు దాకా ఉన్నాయండి. 11 నుంచి 12,000 చెట్లు దాకా చిన్న పెద్ద ఒక ఫుడ్ ఫారెస్ట్ లాగా తయారు చేశాను. చేయంగా ఇట్లా తీసుకెళ్లారు. దాంట్లో కూడా ఒక 300 రకాల పళ్ళ చెట్లు ఉంటాయి. ఇందులో 300 రకాల పళ్ళ చెట్లు కూడా, పళ్ళ చెట్లు వరకే 2.5 నుంచి 3,000 చెట్లు ఉంటాయి. 2.5 నుంచి 3,000 చెట్లు హై డెన్సిటీ 300 రకాల చెట్లు ఉంటాయి. దరిదాపు 60-70 దేశాల్లో బ్రతికే పళ్ళ చెట్లు మన దగ్గర ఉంటాయండి. ఈ వాతావరణంలో బతుకుతున్నాయి. న్యాచురల్ గా పండిగే పళ్ళే కాకుండా ఆలివ్లు ఉంటాయి, ఒక రకంగా కాదండి మెకడమియాలు ఉంటాయి, ఒక రకంగా అండి లోక్వాట్స్ ఉంటాయి, యాప్రికాట్స్ ఉంటాయి, రకరకాల ఎబ్యూలు ఉంటాయి, నట్ మ్యాగ్లు ఉంటాయి, జాజికాయ, జాపత్రి అంటారు, అన్ని ఉంటాయండి. కాఫీ ఉంటుంది నా దగ్గర 2 ఎకరాల్లో. కాఫీ 2 ఎకరాల్లో ఉంటుంది, ఒకటి కాదు, 2 ఎకరాలు వేసే కాఫీ. అట్లా అన్ని రకాల పనికొచ్చే విధిగా ఒక 300 రకాల 3,000 పళ్ళ చెట్లు వేసాను. ఇది కాక
నేను అటవీ చెట్లు కూడా పెంచుతానండి. ఎందుకు పెంచుతానంటే ఒక పళ్ళ చెట్ల మీద వచ్చే లాభం రైతుకి చాలదండి, సరిపోదు. రైతుకి సఫిషియెంట్ లాభం రావాలంటే ప్రకృతి వ్యవసాయానికి న్యాయం జరగాలి అంటే అటవీ చెట్లు కంపల్సరీ ఉండాలి, ఫారెస్ట్రీ కూడా ఉండాలి కంపల్సరీ. ఉంటేనే బ్యాలెన్స్ అయ్యింది, ఎకలాజికల్ బ్యాలెన్స్. అంటే హార్డ్వుడ్ ట్రీస్ అంటే హార్డ్వుడ్ కూడా ఏదంటే ఎర్రచందనం నా దగ్గర 2000 ఉన్నాయి, 3000 శ్రీగంధం ఉన్నాయి, 1800 మహాగని ఉన్నాయి. ఇది కాక టీకుడ్, రోజ్వుడ్, అకేషియా, మ్యాంజియము ఇట్లాంటివన్నీ, సర్వీ, ఓక్, సిల్వర్ ఓక్, యూకలిప్టస్ ఇలాంటివన్నీ, అగర్వుడ్లు ఇట్లాంటివన్నీ ఒక 1500 పైన ఉన్నాయి. ఇన్ని రకాల చెట్లతో ఇది ఒక ఫుడ్ ఫారెస్ట్ అనే మాట ఎక్కడ లేదు. బిల్ మెల్సన్ పర్మాకల్చర్ అంటాడు, ఇంకొక ఆయన అంటాడు, జెఫ్లాటన్ కూడా పర్మాకల్చర్ అంటాడు, ఇంకో రొడాల్ఫ్ స్టెన్నర్ బయోడైనమిజం అంటాడు, రకరకాలుగా చెప్తారు. ఫుడ్ ఫారెస్ట్ అనే మాట ఎక్కడ లేదు. నేనే 3000 పళ్ళ చెట్లు ఉన్నాయి, ఒక 7-8 అటవీ చెట్లు ఉన్నాయి కాబట్టి ఫుడ్ ఫారెస్ట్ అన్నారు. ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ ఇది వచ్చింది అనమాట. అట్లా. సో అంటే ఓన్లీ ఇది దీర్ఘకాలిక పంటలు ఇచ్చే సాగే జరుగుతుందా ఇక్కడ? కూరగాయల లాంటి సాగు ఇంకా తక్కువ టైంలో వచ్చి రైతుకు ఉపయోగపడే పంటలు కూడా ఉన్నాయా? ఎప్పుడైనా రైతుకు నేను ఒకటే చెప్తానండి, హార్టికల్చర్ క్రాప్స్ చేసే రైతు బిగినింగ్ 2 సంవత్సరాలు తోట పెట్టిన, నేను 2013లో పెట్టాను తోట, 13, 14, 15 2-3 సంవత్సరాలు ఈ పళ్ళ చెట్లు పెట్టి 20 అడుగులకు పళ్ళ చెట్టు వేసాను, మధ్యలో ఎర్రచందనం, శ్రీగంధం వేసాను. వీటి మధ్యలో ఈ చెట్లు పెద్దయి కాపు వచ్చిన దాకా కింద కూరగాయలు వేసా. ముందు 2 ఎకరాల వరకు కరివేపాకు కూడా వేసా. ఏది కరివేపాకు అసలు 2 ఏకర్స్ వేసా. 2 ఏకర్స్ అట్లా కూరగాయలు కూరలు వేసా. అట్లా ఒక 7 ఎకరాల వరకు వేసాను. వేసి వాటిలో ఇన్కమ్ తీసుకున్న తర్వాత ఈ చెట్లు పెరిగిన తర్వాత ఇక కుదరదు. ఈ ఒక హై డెన్సిటీ అయ్యి నీడొచ్చేసిన తర్వాత కూరగాయలు పెరగదు. కూరగాయలు మాకు కావాలంటే ఇదిగో ఇట్లా ఈ విధంగా మాకు కావాల్సిన వరకు ఇక్కడ ఒక 400 గజాల్లో మేము పెంచుకుంటామే. కానీ అదిగాక ప్రకృతి వ్యవసాయంలో ఆవులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బాతులు ఉంటాయి, వీటితో వ్యవసాయం చేస్తాం. ఈ కోళ్ళు, బాతులు ఈ కూరగాయలు పాడు చేస్తాయి కాబట్టి ఇక్కడ నడవదు. మనం ఆపుకోవాలా, ఇట్లా ఫెన్సింగ్ వేసుకుని ఆపుకుని చేసుకో. 1 ఎకరం 2 ఎకరాలకో కోళ్ళను వదిలేసుకుని మిగతా దాంట్లో గనక కూరగాయలు పెట్టదలుచుకుంటే వదిలేసుకోవాలి. అట్లా కాకుండా వదిలేకపోతే కోళ్ళని పాడు చేస్తాయి అనమాట. హరిబాబు గారి ఫామ్ ఇంపార్టెన్స్, స్పెషాలిటీ ఏంటంటే అది సేంద్రియ కర్బన శాతం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పూర్తిగా విషరసాయన రహిత సేద్యం జరుగుతుంది. కానీ ఆర్గానిక్ కార్బన్ పెంచడం కోసం ఆయన ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకంటే భారతదేశం మొత్తంలో ఆర్గానిక్ కార్బన్ రిచ్ ఉన్న స్టేట్లలో చూసినా కానీ హరిబాబు గారి ఫీల్డ్లో ఉన్నంత ఉండదు. ఎందుకంటే మనకి ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాలయ పర్వత సానుల్లోనే మనకు సేంద్రియ కర్బనం ఎక్కువ. కానీ ఇక్కడ ఆ రాష్ట్రాల్లో ఉన్న దానికంటే ఎక్కువగా ఉంది. అక్కడ 2.5 మ్యాక్సిమం ఉంది. ఇక్కడ హరిబాబు గారి దగ్గరికి వచ్చేటికల్లా 2.98 దగ్గర 3% ఉంది. సో మీరు సేంద్రియ కర్బన శాతాన్ని పెంచేందుకు ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకంటే ఇవాళ రైతులంతా బయోచార్ తోటి అది పెరుగుతుంది, లేదంటే దాన్ని ఏమంటాం బేకింగ్ సోడా తోటి పెరుగుతుంది అని రకరకాల వాదనలు వచ్చినాయి సార్. సో మీరు ఏమి చేస్తే ఇంత పెరిగింది ఇందులో చెప్తాను. డీటెయిల్ ఎక్కడ చెప్తానంటే, నంబర్ 1 ప్రకృతి వ్యవసాయంలో సాయిల్ కార్బన్ కానీ సాయిల్ ఫర్టిలిటీ కానీ పెరగాలంటే ముందు కెమికల్ ఫర్టిలైజర్స్ బంద్ చేయాలండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 కెమికల్ ఫర్టిలైజర్స్ బంద్ చేయాలి. ఆటోమేటిక్ అది బంద్ చేస్తే నేల విధ్వంసం ఆగిపోద్ది. నేలలో జరిగే ఈ కెమికలైజేషన్ ఇది ఆగిపోద్ది. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే నేను శక్తి మిట్టి అంట. అంటే పాలేకర్ గారి భాషలో ద్రవజీవామృతం, ఘనజీవామృతం అంటాడు ఆయన. నేను కొంచెం రిచ్ గా ఉండటం కోసం నేను ఇంకా మాడిఫై చేసి ఆవు పేడ, ఆవు మూత్రంలో మళ్ళా బెల్లమే కాకుండా శనగపిండి కాకుండా ఇంకా నేను కోల్ పౌడర్ ఇట్లాంటివన్నీ కొంచెం స్టోన్ క్రషర్ డస్ట్, బయో ఫర్టిలైజర్స్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఎక్స్ట్రా కలిపి దాన్ని శక్తి జెల్ అంట. శక్తి జెల్. అట్లాగే శక్తి మిట్టి కూడా ఉంటది. ఘనజీవామృతం, జీవామృతం అంటారు. నేను శక్తి మిట్టి అంట. శక్తి మిట్టిలో ఆవు పేడ ఉంటది, ఆవు మూత్రం ఉంటది, బెల్లం ఉంటది. వీటితో పాటు ఈ బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి. మళ్ళా ఈ స్టోన్ క్రషర్ పౌడర్ అంటారు. మన రాతి క్రషర్లు ఉంటాయి. క్రషర్ దగ్గర మెటల్స్ అన్ని పోయిన తర్వాత లాస్ట్ పౌడర్ వచ్చింది. ఆ పౌడర్ ను కూడా నేను తెచ్చి ఆడతా. ఆ పౌడర్ లో ప్రపంచానికి తెలియని ఒక విషయం సీక్రెట్ ఉంది. మినరల్స్ ఉంటాయి దాంట్లో. ఆ మినరల్స్ నేను చాలా చూసా బయోడైనమిజం లో, బయోడైనమిజం కానీ యుఎస్ వీడియోస్ లో కానీ డాక్యుమెంట్స్ చూసా. ఆ స్టోన్ క్రషర్ పౌడర్ లో మినరల్స్ ఉంటాయి. వాటి కూడా తీసుకొచ్చి వాడతారు. కాబట్టి నేను శక్తి జల్, శక్తి మిట్టి అంట. కాబట్టి అది ఎన్ని కనుక నేను నెలకోసారి శక్తి జల్ ఇచ్చేవాడిని. చాలా
ఇప్పుడు అందరూ అన్నట్టు నేను కొద్దిగా ఇవ్వనండి. ఓకే. నేను పేర్లు చెప్పను. ఉమ్. వాళ్ళు ఇచ్చినట్టు నేను ఓకే. ఏదో డ్రమ్ ఇయ్యి 300 లీటర్లు ఇవ్వు అది అంతనే జరగదు. నాకు. ఉమ్. ప్రతి నెల ఉమ్. 25 నుంచి 30 వేల లీటర్ల 10 ఎకరాలకి 25 నుంచి 30 వేల లీటర్ల ద్రవజీవామృతం ఇస్తా. ఓహో. అంటే శక్తి జల్లిస్తా. శక్తి జల్లిస్తారు. అంటే 10 ఎకరాల మీద 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ఎవ్రీ ఇయర్ ఇస్తా. ఎవరు ఇస్తారు? ఓ, నెలకు ఒకసారి ఇస్తా. నెలకోసారి. సంవత్సరానికి 3 లక్షలు 2.5 నుంచి 3 లక్షల లీటర్లు ఇస్తా. ఓ, అందరూ అటు చెప్పరు. ఓకే. నన్ను పోట్లాడతారు కొంతమంది. అయితే నేను ఆ పేర్లు చెప్పను కానీ ఓకే. నేనైతే ఇస్తా. ఇస్తారు. ఇవ్వతే మాత్రం సాయిల్ ఫర్టిలిటీ ఎట్ట పెరిగింది. పెరుగుద్ది. అవును. ఇంకొకటి ఆవు పేడ ఆవు మూత్రం ఈ ద్రవజీవామృతం శక్తి జల్లు వాడినంత వలన సాయిల్ ఫర్టిలిటీ కేవలం పెరగదు. ఓకే. అవి పెరగాలని సాయిల్ ఫర్టిలిటీ పెరగాలి, సాయిల్ కార్బన్ పెరగాలి అంటే సార్ ఈ ఈ ఈ హైడెన్సిటీలో ఉండి ఈ తోటలో ఉండ ఒక్క ఆకు వేస్ట్ చేయకూడదు, ఓ, ఒక కొమ్మ వేస్ట్ చేయకూడదు. ఉమ్. ఈ ప్రూనింగ్ చేసి పడిన బ్రాంచెస్ కానీ అవును. ఆకులు గాని ఓకే. కొమ్మలు గాని ఉమ్. ఈ బ్రష్ కటర్ ద్వారా చేసిన గడ్డి గాని ఉమ్. ఇవన్నీ ఏం చేయాలంటే ఒక చోట అట్టి పెట్టుకుని ఓకే. వాటిల్లో ఆవు పేడ ఆవుమూత్రం కలుపుకుని బెల్లం కలుపుకుని ఓహో. బయో ఫర్టిలైజర్స్ కలుపుకుని బాగా ఈ బయోమాస్లతో పాటు చేస్తేనే ఓకే. సాయిల్ ఫర్టిలిటీ పెరిగింది. పెరుగుతుంది. అట్లా కాకుండా ఒట్టి ఆవు పేడ ఆవుమూత్రంతో కేవలం దాంతో జరగదు. పెరగదు. ఓకే. ఇవన్నీ ఉండాలా, బయోమాస్ ఉండాలా. ఓకే. నేను దరిదాపు నా దగ్గర ఒక 6 టిప్పర్లో బయోమాస్ అయింది. బయోమాస్ అంటే ఉమ్. నా దగ్గర ప్రూనింగ్ చేయబడిన కొమ్మలు ఆకులు అలవలు ఇవన్నీ 6-7 టిప్పర్లు అవుతాయి. ఆరెట్. దీంట్లో 8 టిప్పర్లు ఆవు పేడ వాడతాం. ఓ, మళ్ళీ 2 నుంచి 3 వేల లీటర్లు ఆవు మూత్రం వాడతా. మూత్రం. ఓకే. ఒక 25 నుంచి 30 కేజీలు బెల్లం వాడతా. ఓకే. ఒక దరిదాపు స్టోన్ క్రషర్ పౌడర్ ఒక ట్రాక్టర్ వాడతా. ఒక ట్రాక్టర్. ట్రాక్టర్ ఓకే. వాడేస్తా. ఉహు. మళ్ళీ అది కాక మళ్ళా మాకు సామిల్ డస్ట్ ఉంటది, అవును. కోత మిల్లుల దగ్గర రంప పొట్టు. అది కూడా కలుపుతా. ఓ. ఎంత దొరికితే అంత కలుపుతా. ఉహు. అది కూడా నేల ఆయిల్ లూజ్ చేస్తా. లూజ్ చేస్తారు. అందుకోసం దాన్ని కలుపుతా. గులాబారెడ్డి వుడ్ చిప్స్ ఉంటది. అవును. మన వడ్రంగి పని వాళ్ళు అవును. తోపడా పట్టేటప్పుడు వుడ్ చిప్స్ వస్తుంది. వస్తుంది. అవును. తోపడా పట్టే చిప్ వస్తుంది. అవును. దాన్ని కూడా తీసుకొచ్చి నేను మనం దూగడ మల్చింగ్ కొడతా, దోబర పడతా ఉంటారు. అవును. అది కూడా పడతా. అది కానీ వేస్ట్ చేయను. ఓకే. ఇట్లా ఆయిల్స్ వాడతానండి. ఆయిల్స్ కూడా ఆయిల్స్ కూడా. ఇప్పుడు వేరుశనగ నూనె, ఆముదం నూనె, ఇట్లాంటి నూనెలు కూడా 10-12 రకాలు. బానుగు నూనె, వేప నూనె, ఓకే. చేప నూనె, ఇవన్నీ ఈ ఆయిల్స్ కూడా కొద్దిగా నేను ఈ 14 ఏళ్లలో 3 సార్లు వాడా. ఆయిల్స్. తపాకి 100 కేజీలు చొప్పున 3 సార్లు 300 కేజీలు వాడా. ఓ, అంటే ప్రతి సంవత్సరం నేను వాడను. అదే. వాడను. 2 ఏళ్ళకోసారో 3 ఏళ్ళకోసారో 100 కేజీలే తెస్తా. ఉహు. మన చాలా చౌకగా వచ్చే బేగం బజార్లో పట్టుకొస్తా. ఓకే. 100 కేజీలు తెచ్చుకుంటా. ఆడంతా హోల్సేల్ షాప్స్ ఉంటాయి కాబట్టి 100 కేజీలు తెచ్చుకుని ఉమ్. దాంట్లో ఏం చేస్తానంటే కొద్దిగా ఎమల్ స్పేర్ అనేది ఒక్కటి కలుపుతాను నేను. అది ఒక్కటే వాడేది కెమికల్. అది ఎరగొట్టడం కోసం ఆ ఆయిల్స్ కెమికల్ చేసి ఓకే. ఎమల్ స్పేర్ కలిపి దాన్ని 100 కేజీలని ఈ 10 ఎకరాల మీద ఓకే. పంపించేస్తా. ఏది ద్రవజీవామృతం ద్వారా పంపిస్తా. ఓకే. కొంత ఘనజీవామృత అమృత శక్తి మిట్టిలో కలుపుతా. ఓకే. కలిపి పంపిస్తే ఏమైందంటే సాయిల్ ఫర్టిలిటీ పెరిగింది. ఓకే. నేను ఇంత చేయబట్టే మీకు 3% సాయిల్ కార్బన్ వచ్చింది. అవును. మిగతా వాళ్ళు చెయ్యరు. మీరు ఈ ఆయిల్స్ ఎవరు వాడతారు? ఎవరు వాడరు. ఓకే. అది కూడా నేనే 100,000 లీటర్లు వాడను. 100 లీటర్. మళ్ళీ అందరూ ఏ ఆయిల్స్ వాడితే తాగటానికి మనకు రాదు, తినడానికి ఆయిల్స్ దొరకవు. అందుకే బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అవును. కాబట్టి ఎక్కువ వాడకూడదు, ఓకే. సఫిషియెంట్ గా వాడాలి. ఎందుకు? సాయిల్ ఫర్టిలిటీ పెరగటానికి. ఓకే. ఆయిల్ లో కూడా, ఆయిల్ అంటే ఏంటండి, ఒక కాయ ఉంది, ఆ కాయలో ఇత్తనం ఉంటది. అవును. ఆ ఇత్తనంలో ఏమొస్తుంది? ఆ చెట్టులో ఉన్న సారం మొత్తం ఆ ఇత్తనంలోకి వస్తుంది, గింజలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వేరుశనగ పప్పు ఉంది, అవును. ఆయిల్ ఉంటుంది. అదంతా ఆ చెట్టు మొక్కలో వచ్చే సారం అంతా దాంట్లో ఉంటుంది, ఆ గింజలో ఉంటుంది. అవును. ఆ గింజలోంచి తీసిన ఆయిల్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయండి. ఓకే. ఫెర్రస్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. ఓకే. అవన్నీ నేనేం చేస్తానంటే సార్ నీళ్ళలో కలిసి ఏ విధంగా ఎంఎల్ స్క్వేర్ కొద్ది కలుపుకుని నీళ్ళలో కలిపేసుకుని సాయిల్ అప్లికేషన్ ఇచ్చాను. సాయిల్ అప్లికేషన్ దీని మూలానే నీకు 3% సాయిల్ కార్బన్. అసలు మీరు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు టెస్ట్ చేసిరా సార్? ఎంత ఉండిందో? నా పక్క రైతులు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 0.2, 0.1, 0.3. ఇక్కడ మాక్సిమం మన దగ్గర ఉంది 0.3 అంతే మొత్తం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అపరిమితమైన ఈ భూమిలో నాకు భూమి అమ్మిన రైతు 15 ఏళ్ల క్రితం ఇదంతా కెమికల్ ఫార్మింగ్. ఓకే. మిర్చి వేసేవాడు, మిర్చి పత్తి వేసేవాడు, ఓకే. అపరిమితమైన మందులు కొట్టాడు. ఈ రెండింటికి అత్యధికంగా పురుగు మందులు వాడాడు. ఈ రెండింటికి మందులు కొడాలి, మీరు చెప్పినట్టు మందులు ఎక్కువ వాడాలి. వాటన్నిటితో ఏమైందంటే ఈ సాయిల్ పాడైపోయింది, నిస్సారం అయిపోయింది. వచ్చిన తర్వాత నేనేం చేశానంటే ఒకటే నిర్ణయించుకున్నా, గేట్ లాక్. ఓకే. ఏం లోపలికి రాకూడదు, నో ఇన్పుట్స్. ఓకే. ఇక్కడ సెల్ఫ్ సఫిషియెంట్, ఏదైనా తిప్పలు ఇక్కడిక్కడే పడాలి, బయట నుంచి ఏం రాకూడదని నిర్ణయించుకుని ఆవులు తెచ్చుకున్నా, కోళ్ళు తెచ్చుకున్నా, గొర్రెలు తెచ్చుకున్నా, బాతులు తెచ్చుకున్నా. వీటి వ్యర్థాలతోనే వ్యవసాయం చేయటం మొదలు పెట్టా. వాటితో
మెల్లమెల్లగా ఉమ్. 1%, 1.5%, 1.8, 2, 2.1, 2.3 అట్లా స్టెప్ వైజ్ గా పెరిగింది కానీ ఓకే. ఒకసారి 3% సో రాలేదండి. మీది యూనిక్ ఇది, ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత ఉండదు. ఒకప్పుడు ఉండేదండి. ఒకప్పుడు నేను అడ్డం వస్తున్నాను. ఓకే. 60 సంవత్సరాల క్రితం గ్రీన్ రెవల్యూషన్ ముందు ఈ దేశం ఎక్కడ, ఈ దేశంలో ఈ మకిలు అంటపడి ఈ కెమికల్ ఫార్మింగ్ అనే మకిలు అంటక ముందు ఓకే. ఈ సాయిల్స్ లో 4% సాయిల్ కార్బన్ ఉండేది, 4.5 ఉండేది. నాశనం చేసుకున్నాం. 60 సంవత్సరాల హరిత విప్లవం ఆ పేరు పెట్టుకుని అపరిమితంగా పాపం వాళ్ళు సైంటిస్టులు ఈ క్రాప్ ఫుడ్ పెంచుదామని పెంచడం కోసం కొద్దిగా మొదలు పెట్టారు. ఒక బస్తా 3 ఎకరాలు 4 ఎకరాలకు వేయటం మొదలు పెట్టిన వాళ్ళు ఇవాళ ఎకరానికి 10 బస్తాలు 15, 20 బస్తాలు రైతుకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ దూరం అయిపోయిందండి. ఎక్స్టెన్షన్ దూరం అయిపోయింది. రైతు ఎక్స్టెన్షన్ మాట వినడం, సైంటిస్టులు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ మాట వినే స్టేజ్ కాదు. ఒకప్పుడు వినేవాడు. ఇప్పుడు రైతు ఏంటంటే వాడికి ఏదైనా సమస్య వస్తే వెళ్ళి ఎరువులు కొట్టాయని అడుగుతాడు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ అడగడు. అందుకని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ నమ్మినంతగా, షాపుని నమ్మినంతగా ఆఫీసులో నమ్మడు. ఎందుకంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కి రైతుకి గ్యాప్ ఎక్కువైంది. ఓకే. ఈ 2000 వరకు బాగుండేది, ఇప్పుడు గ్యాప్ ఎక్కువైంది. ఎందుకంటే ఆయనకి రైతుకి ఏ ఇబ్బంది అయినా ఎరువులు కొట్టుకెళ్తాడు, ఆడు అడుగుతున్నాడు. ఎకరానికి 10, 12, 15, 18. అసలు మన అమరావతిలో ఉద్దండరాయని పైన ఒక గ్రామం ఉందండి. అమరావతి హాట్ సిటీలో పిఎం గారు కూడా వచ్చాడు మన నమ్మది ఎప్పుడు. ఆ ఉద్దండరాయని పైన 20 బస్తాలు పడతా అంట ఎకరానికి, 25, 30 బస్తాలు పడతా అంట. అరటి చెట్టుకి అన్ని రకాల ఎరువులు 30 బస్తాల ఎరువులు పడతా అంట. సురేష్ అనే రైతు, నేను ఆయనతో మాట్లాడాను. నా గ్రామ బజార్ మనం ఏం పండించి పంచుతున్నట్టు విష రసాయనం పంచుతున్నాడు. నేను ఏం సురేష్ పట్ట అంటే, సార్ నేను 30, మా పక్కోడు నా 35 చేస్తున్నాడు సార్ అన్నాడు. నాకు ఆశ్చర్యపోయా. 30-35 బస్తాలు అయితే సాయిల్ ఫర్టిలిటీ ఎట్లుంటదండి? విషాలతో పండిన ఆహారం ఎప్పుడు విషమే చెమ్మిద్ది. నేను చెప్తున్నాను, విషాలతో పండిన ఆహారం విషమే చెమ్మిద్ది. కాబట్టి దాంట్లో వచ్చిన ఆహారం విషాహారాలు తిన్న తర్వాతే ఈ 30, 40, 50 ఏళ్లలో భారతదేశంలో 60 నుంచి 70% మంది ప్రజలు ప్రతి మనిషి ఒక జబ్బేసి తిరుగుతున్నాయండి. అందులో క్యాన్సర్ అని మీరు చెప్పారు కాబట్టి ఒక మాట అంటాను. ఈ క్యాన్సర్ లో రోజుకి 7 నుంచి 8 వేల మంది 4th స్టేజ్ పేషెంట్స్, 8 వేల మంది పేషెంట్ దేశం మొత్తం మీద తయారవుతున్నారండి. అంటే 8 వేలు 9 వేల మంది క్యాన్సర్ పేషెంట్లు అంటే నెలకి, సంవత్సరానికి ఎంత, నెలకి ఎంత, 30 రోజుకు 8 వేలు 9 వేలు అంటే 38లో 2.5 లక్షలు, 12 2.5లో 30 లక్షల మంది, సంవత్సరానికి 30 లక్షల మంది 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ తయారవుతున్నారంటే ఎంత బాధాకరం. 30 లక్షల జనాభా దేశాలు ఉన్నాయండి. ఈ ప్రపంచంలో 10, 15, 20 లక్షల జనాభా ఉన్న దేశాలు ఉన్నాయి. ఈ దేశంలో సంవత్సరానికి 30 లక్షలు 35 లక్షల మంది క్యాన్సర్ రావడం బారిన పడుతున్నారు. ఒక జీవితం, ఒక కుటుంబంలో ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం అవుట్. నేను చెప్తున్నాను, ఆర్థికంగా పూర్తిగా అవుట్ అయిపోతున్నాయి మొత్తం అన్ని రకాలుగా. కుటుంబం పెద్దకు వచ్చిందంటే, కుటుంబం పెద్ద క్యాన్సర్ వస్తే ఏమవుతుందంటే ఆ కుటుంబమే కొలాప్స్ అయిపోతుంది. అవునవును, లోపల మిలియన్లు దానికి అయిపోతుంది, కొలాప్స్ అయిపోతున్నారు. ఇది జరుగుతుంది. ఇది అందుకోసమే నేను అది కెమికల్స్ వద్దు, నేచురల్ ఫార్మింగ్ చేసుకుని సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుని ప్రకృతి వ్యవసాయం చేద్దామని ఆలోచన చేశాను. క్యాన్సర్లు అంటే ఏంటంటే ఒక్క చిన్న మాట చెప్తాను, మనం చెప్పకూడదు, పెద్దామే మనం ఎంత గౌరవించుకుంటాం. సోనియా గాంధీ గారికి క్యాన్సర్, అరుణ్ జైట్లీ గారికి క్యాన్సర్, మనోహర్ పారికర్ గారికి క్యాన్సర్, శరద్ పవార్ గారికి నోటి క్యాన్సర్, రిషి కపూర్ క్యాన్సర్ తో పోయాడు, రితిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్యాన్సర్, గౌతమి క్యాన్సర్, మనీషా కొయిరాల క్యాన్సర్. ఎంతమంది ఇట్లా లెక్కలు వేసుకుంటే వెళ్తే యువరాజ్ సింగ్ క్యాన్సర్, ఇట్లా లెక్కలు వేసుకుంటే ఎంత మంది సెలబ్రేట్. మన అక్కినేని నాగేశ్వరరావు గారు క్యాన్సర్ తో పోయారండి. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, మన గొప్ప నటుడు. జమున గారికి క్యాన్సర్ తో పోయింది. ఎంతమంది, రామారావు గారి భార్య బసవతారకమ్మ గారు, ఆమె క్యాన్సర్. ఏంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ క్యాన్సర్ బారి పడిపోయారు. వెనకటి రోజుల్లో 4-5 గ్రామాలకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేవాడు. ఈ రోజు ఇంటికి ఒకటి తయారయ్యాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకోసం నన్ను కదిలించేసింది, నేను దాటి జోలికి వెళ్లకుండా రైతులకు కూడా ఎక్కువ ఆదాయం రావాలా, ఖర్చు తగ్గించుకోవాలా, ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేసుకుని ఆదాయం ఎక్కువ తెచ్చుకుని ఈ విధంగా చేద్దాం, మంచి ఆహారం పండిద్దాం అనే దృష్టిలో నేను ప్రకృతి వ్యవసాయానికి వచ్చి 1 ఎకరంలో 7-8 ఎకరాల పంట తీయాలి అనే ఆలోచనతో ఈ ఆల్ట్రా హైడెన్స్ మెథడ్ లో ఫుడ్ ఫారెస్ట్ కల్చర్
క్రియేట్ చేశాను. అన్ని బ్లాక్స్ సపరేట్ సపరేట్ చేసి పెట్టాను. అదే మీ చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి. అవునండి, ఇది సాయిల్ కార్బన్. ఇది ఎవరు ఇచ్చారంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో సార్ మన యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. డాక్టర్ ఉమాదేవి గారు ఇచ్చారు. 3% సాయిల్ కార్బన్ ఉందండి. ఇదిగో 3% సాయిల్ కార్బన్ ఉంది చూడండి. ఇక్కడ ఉన్న చూడండి, ఇదిగో 2.98 ఉందండి. ఇది ఒక్క రోజు పెరిగింది కాదండి. ఇది దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 1.5, 2.5, 2.3, 2.4 ఇట్లా గ్రాడ్యువల్ గా ఈ రోజు 3% వచ్చిందండి. 3% అషామాషి కాదు. ఎంత కష్టపడ్డానో రావాలి 3% వచ్చిన. మీకు 3% సేంద్రీయ కర్బనం ఉన్న భూమిలో నువ్వు ఏమి చేయక్కర్లా, పంట ఆటోమేటిక్ అదే పండుతుంది. ఇది సంవత్సరానికి 10 నెలలు. ఈ స్టార్ ఫ్రూట్ మీరు లోపల కాయలు చూడండి, ఎప్పుడు మన వెనకాల ఇదిగోనండి. ఇదిగో కాయలే కాదు, ఇదిగో ఇక్కడ కాయలు ఉంటాయి, ఇక్కడ పోతుంటది, పెందు ఉంటది. 10 నెలలు ఉంటదండి ఇట్లాగే. 10 నెలలు ఇట్లాగే ఉంటది. ఇదిగో ఇక్కడ కాయ ఉందండి, చూడండి ఎంత కాయ ఉందో. మళ్ళీ పోతుంది, పెందు ఉంటది, కాయలు ఉంటాయి, లోపల పెద్ద కాయలు ఉంటాయి. ఇంకా ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో 3% సేంద్రీయ కల్పన ఉంటే ఆ భూమికి నువ్వేమి చేయాల్సిన అవసరం. రెగ్యులర్ గా క్రాప్ అదే ఇచ్చింది. ఒక ఓవాచ్ ఏముంటదంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే క్రాప్ తగ్గిద్ది అంటారు. శుద్ధ తప్పు. వాళ్ళు ఎవరన్నా రానండి, నేను ప్రూవ్ చేస్తాను, నేను చూపిస్తాను. నువ్వు సాయిల్ కార్బన్ కనుక సిన్సియర్ గా నువ్వు పెంచుకుంటూ వెళ్తే నువ్వు 2.5 ఆ శాతం దాటించగలిగితే నువ్వేమి చేయగలరా. నీ క్రాప్ తగ్గదు. 2% దాటియాలి, మినిమం 2% దాటాలి. 2% దాటాలి అంటే మీరు సిన్సియర్ గా చేయాలా. 2 పొడవునే కాళ్ళు పెట్టి అటు కాదు చేసి ఇటు కాదు చేసి ప్రకృతి వ్యవసాయం అని ఎవడు చూడకుండా కొద్దిగా మంది ఈ పిచ్చి పనులు చేయకూడదు. ఎన్ని వెకిలి పనులు కొంతమంది చేస్తారు. నేను ఓపెన్ గా మాట్లాడతాను, ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అంటారు. నేను వాస్తవాలే మాట్లాడతా. మా వాళ్ళలో కూడా దేశం మొత్తం మీద 40 కోట్ల ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటే 40-50 లక్షల ఎకరాల ప్రకృతి వ్యవసాయం నడుస్తుంది. మిగతా 39 కోట్ల 60 లక్షల ఎకరాల్లో రసాయన వ్యవసాయం నడుతుంది. ఈ 40-50 లక్షల ఎకరాల్లో వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు 2 పొడవుల కాళ్ళు పెడతారు. తప్పంటాను. నువ్వు వెళ్తే ఏదో ఒకటి నమ్మకం. ఇప్పుడు మన ఆర్గానిక్ అని మార్కెట్ లోకి వచ్చే ప్రొడక్ట్ ని నమ్మే పరిస్థితి లేదంటారు. అట్లయితే నేనైతే ఆ మాట వాళ్ళ కోపం వచ్చింది కానీ నేను పూర్తిగా నమ్మనండి. ఎందుకంటే ఈ స్టోర్లు ఆర్గానిక్ స్టోర్లు ఇన్ని ఉన్నాయి, వీటన్నిటికి ఎక్కడి నుంచి మెటీరియల్ వస్తుందండి? అదే సార్, ఎక్కడి నుంచి నీకు సరుకులు వస్తున్నాయండి? ఎక్కడ ఎంత వ్యవసాయం నడుతుందని ప్రకృతి వ్యవసాయం, ఎక్కడ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పండిస్తున్నారు? నేను నమ్మనండి. వాళ్ళ కోపం వచ్చింది కానీ సెమీ ఆర్గానిక్ అనుకోవచ్చు. సెమీ ఆర్గానిక్ అనుకోండి, ఏదో ఆ పేరు చెప్పేసి నడిచిపోతుందండి. ఇప్పుడు వరంగల్ నుంచి మహబూబ్ నగర్ నుంచి తాండూరు నుంచి కందులు తీసుకొస్తాడు. ఇక్కడ కందులు పప్పు చేసి అమ్ముతాడు ఆర్గానిక్ స్టోర్స్ లో. అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఏం తెలుసు అండి? తెలియదు. నేను చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చింది ఏం తెలుసు. స్టోర్స్ మాత్రం ఆర్గానిక్ పెద్ద ఆయన తెగ చెబుతా ఉంటాడు, ఆర్గానిక్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, న్యాచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పెట్టిన స్టోర్ లో కూడా అదే ఉంటది అనుకుంటారు. ఉండదు. ఈ మాట అంటే చాలా మంది కోపం. మీకు దండం పెడతా, మీరు కోపం తెచ్చుకోండి కానీ ఇది వాస్తవం. నేను మనం చేయకూడదు, తప్పు. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిని నమ్ముకున్న వాళ్ళం మనం. ఇక్కడ మోసం చేస్తే తప్పు కదా, ఏందే చెప్పు. అందుకని నేనైతే మాత్రం సిన్సియర్ గానే 100% చేస్తా. ఇక్కడ ప్రకృతి వ్యవసాయమే చేస్తా. అది చేయబట్టే 2.5 నుంచి 3% సాయిల్ కార్బన్ వెళ్ళింది. ఇవాళ 46 డిగ్రీల సెంటిగ్రేడ్ లో కాఫీ పెంచుతారండి. నాకు తెలిసి 84-85లో ఎన్టీ రామారావు ఆకలి పెంచాడు కాఫీ. ఎక్కడ ఊటీలో పెరిగిద్ది, అస్సాంలో పెరిగిద్ది టీ చెట్లు, టీ గానీ కాఫీ గానీ పెరిగిద్ది. అలాంటిది నేను ఇక్కడ ఎందుకు పెంచకూడదని 46 డిగ్రీల సెంటిగ్రేడ్ లో 2 ఎకరాల్లో కాఫీ పెంచుతున్నానండి. ముందు ట్రయల్ గా 4-5 చెట్లు పెట్టా, బ్రహ్మాండంగా కాపు వచ్చేసింది. పార్షల్ షేడ్ లో పెట్టా, కాపు వచ్చింది. అక్కడి నుంచి ఆ ఇత్తనాలతో నారు పోసి డెవలప్ చేసుకుని 500 లోకలైజ్ అయిన తర్వాత పెంచేసా. 500 చెట్లు నారు పోసుకున్నాను. ఇవాళ ఈ 3 ఎకరాల్లో కాఫీ పెంచి 500 చెట్లు వేసేసా. అన్ని క్రాప్ వచ్చింది. మీకు చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. ఓకే అన్నమాట. కాఫీ కూడా మనం పెంచవచ్చు. కాకపోతే అంటే ఇట్లా పార్షియల్ షేడ్ క్రియేట్ చేసుకోవాలా. ఈ షేడ్ క్రియేట్ చేసుకుంటే బయట ఎర్ర ఎండాకాలంలో కూడా 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం 35-36 ఉంటుంది. అంటే 10 తగ్గుతుంది, 10 తగ్గిపోతాయి. ఇట్లాంటి చెట్లు అడవి ఇట్లా ఉంటే రాదండి, వేడి రాదు. ఈ చెట్ల మధ్య ఎండా నీడ పడేటట్టు పార్షియల్ షేడ్ లో పెంచవచ్చు. ఇక్కడే మయాజాకీలు ఉంటాయి, ఇక్కడే బియ్యలు ఉంటాయి, ఇక్కడే కాఫీ ఉంటది, ఇక్కడే టీలు ఉంటాయి, ఇక్కడే మెకడమియాలు ఉంటాయి, ఇక్కడే లోక్వాట్స్ ఉంటాయి, ఇక్కడే అన్ని ఉంటాయి ఇంటిగ్రేటెడ్. ఇక్కడే ఎర్రచందనం ఉంటది, చందనం ఉంటది, మహాగని ఉంటది, ఎవ్రీథింగ్ అగరవుడ్లతో సహా ఇక్కడ ఉంది.
అన్నమాట. అడవిలో ఉండే ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, ఇన్ని రకాల చెట్లు చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలా, చేయాలి. అది సిన్సియర్ గా చేయాలా, ఓకే. సాయిల్ ఫర్టిలిటీ పెంచుకోవాలా. ఉమ్. ఇదంతా చేస్తే అద్భుతమైన పంటలు పండించవచ్చు, ఓకే. మనం తినొచ్చు, సమాజానికి కూడా. ఈ ఇట్లా ఫుడ్ ఫారెస్ట్ కల్చర్, న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటే, అట్మాస్ఫియర్ ఈ విధంగా తయారు చేసుకుంటే పార్షియల్ క్లైమేట్ లో ఓకే. ఇక్కడ కాఫీ పండించవచ్చండి. ఇదిగో ఇదే చూడండి కాఫీ, అవును, ఇది కాఫీ చూడండి. కాఫీ ఉండాలంటే ఇదిగో ఇది, ఓ, ఈ పచ్చి అన్ని బీన్స్, అవును, ఇవి ఇప్పుడే పండు వస్తున్నాయి. పండు వస్తుంది. చూడండి ఎంత బాగుంది, ఇవి ఎన్ని పళ్ళు, అవును, ఇదంతా చూడండి ఎంత బాగున్నాయి కాయలు. అవును. ఇట్లా చెట్టు కూడా ఇది 2 years, ఇది 2 సంవత్సరాల 4 నెలలు అయింది పెట్టి. దీన్ని ఈ కాఫీ ప్లాంటేషన్ మొత్తం నేను మా కిషన్ రెడ్డి గారి చేత పెట్టించా. ఆహా, ఫస్ట్ ఆయన చేతి మీద మొదలు చెట్టు పెట్టించా. ఓకే. ఆయన చెట్టు పెట్టిస్తే నాకు కొంచెం నాకు సెంటిమెంట్, ఓకే, ఓకే. స్నేహితుడు నాకు సెంటిమెంట్. సార్, ఇది ఫస్ట్ పెట్టాడు ఆయన చెట్టు, ఆహా, ఆ చెట్టు మీద వచ్చిన కాయ చూడండి. ఇది ఇది కాఫీ, ఇక్కడే కాఫీ ఉంది, ఇక్కడే టీ కూడా ఉందండి. ఇది టీ, ఇది ఇది టీ. ఓకే. మీ వెనకాలది కూడా టీ, ఇది ఇది టీ, ఇది టీ, అది టీ, ఓకే. ఇది కూడా టీ. ఓకే. తేయాకు కూడా ఇక్కడే పండిద్ది. ఇదిగో ఇది శాండల్వుడ్, ఇది పడిమలిచిన మొక్క, ఓ, మేము పెట్టింది కాదు. నేచురల్ నా దగ్గర ఆల్రెడీ 3000 చెట్లు ఉన్నాయి. ఆహా, ఆ ఇత్తనం దీన్ని బాడీ తీసుకొచ్చి డ్రాపింగ్ ద్వారా ఇస్తే ఓకే. ఇక్కడ బతికింది. దీనికి మళ్ళీ కర్ర కట్టాను, ఇది ఇక్కడ బతికింది. ఇక్కడ పెరుగుతుంది. మళ్ళీ ఇది కాక ఇదిగో మియాజాకి మ్యాంగో. జపాన్ లో 3 మామిడికాయలు 3 లక్షలు అన్నారు. 2 మామిడికాయలు, యాపిల్స్ ఇవి, యాపిల్ చెట్టు ఇది. ఓ, హెర్మాను 99, ఓకే. కాఫీలు, ఇది బ్రెజిల్ జబోటికాలు. మ్మ్. ఇవి కాక బెరే బోటికా, జబోటికా. ఆ వెనకాల చూడండి, ఇవన్నీ మహాగన్లు. మహాగని ఆ వెనకాల చూడండి పెద్ద చెట్లు వెళ్ళిపోయినాయి 30 అడుగులు. ఓకే. అది 3 సంవత్సరాల నాడు పెట్టిన మహాగని చెట్లు అవి. ఓకే. ఆ పక్కన ఉన్నది ఎర్రచందనం. ఎర్రచందనం అక్కడే అగరవుడ్ కూడా ఉంది. ఒకే దగ్గర అగరవుడ్ ఉంటది, ఎర్రచందనం ఉంటది, మహాగని ఉంటది, ఇక్కడ శ్రీగంధం ఉంటది, ఇక్కడ టీ ఉంటది, కాఫీ ఉంటది. ఇది మన మేయాజాకీలు ఉంటాయి, యాపిల్స్ ఉంటాయి, జబోటికాలు ఉంటాయి. ఇన్ని రకాలు ఉంటే ఫుడ్ ఫారెస్ట్ తనకి ఏం చేస్తారండి? ఓకే. ఇవన్నీ చేయాలి అంటే సాయిల్ ఫర్టిలిటీ 2.5% తగ్గకుండా చూసుకోవాలి. పెంచుకుంటే అద్భుతమైన పంటలు తీయచ్చు. ఏమి చేయకూడదు, ఖర్చు పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఖర్చు పెట్టకుండా ఈ పశువులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు, ఈటి వ్యర్థాలతో వ్యవసాయం చేస్తే సాయిల్ ఫర్టిలిటీ చూడండి. ఇదంతా ఆకు ఎంత ఉందో, ఈ ఆకంతా నేల కలిసిపోతే చూడండి, అదంతా ఆకంతా నేల కలిసిపోతే ఇది మొత్తం మాన్యూర్ గా మారిపోతాయి, ఎరువు అంతే. ఆ కొమ్మలన్నీ ఏం చేస్తారంటే ఆవు పేడతో కలిసి శక్తి మిట్టి చేస్తా. ఇదంతా నేల స్వతహాగా కలిసిపోతుంది, సరిపోతుంది. అప్పుడే నీకు సాయిల్ ఫర్టిలిటీ 3% వెళ్ళి ఇదంతా కాఫీ కాస్తుంది, టీ ఆకు కాస్తుంది, అన్ని కాస్తుంది, మియాజాకి కాస్తుంది, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఇది ఒక సీక్రెట్ అంతే. కాకపోతే మనం 60 ఏళ్ళ నుంచి ఏం చేసామంటే ఒక మహావిధ్వంసం చేసాం. కానీ అప్పుడు పరిస్థితులు కాదండి, పరిస్థితులు మంచియే, కానీ మనం అతి ఓవర్ యాక్షన్ చేసాం. వాళ్ళు అగ్రికల్చర్ సైన్సెస్ 6 బస్తా ఏమంటే మనం 2 బస్తాలు వేసాం. అంటే ప్రభుత్వాల తప్పులు కూడా ఉన్నాయి కదా సార్, సబ్సిడీల మీద. వాళ్ళు కరెక్టే, 1 బస్తా ఏమంటే మనం 10 బస్తాలు వేస్తాం. రైతులది కూడా మా తప్పు ఉంది, మా రైతులది కూడా కొంత తప్పు. మేమేంటంటే సుబ్బారావు 10 బస్తాలు వేసాయంటే వెంకటరెడ్డి 15 బస్తాలు, వెంకటరెడ్డి 15 వేసాయంటే పిచ్చిరెడ్డి గారు 18 బస్తాలు వేస్తున్నాడు, రామారావు గారు 20 బస్తాలు వేస్తున్నాడు. ఇట్లా ఒకళ్ళ నుంచి పోటీ పడింది రైతాంగం. అట్లా పెంచుకుని వెళ్ళారు. ఇవాళ 25 కమర్షియల్ గా వైబుల్ కావాలంటే పంట దిగుబడి ఎక్కువ రావాలి. పంట దిగుబడి రావాలంటే ఎరువులు వేస్తే రాదండి. ఎరువులు వేస్తే డెడ్ సాయిల్స్ అండి. 40 కోట్ల ఎకరాల్లో 39 కోట్ల 60 లక్షల ఎకరాల్లో కెమికల్ ఫార్మింగ్ నడిస్తే అవన్నీ డెడ్ సాయిల్సే, అంతే, మృత శరీరాలు. మరి ఇక్కడ చచ్చిపోతే ఇంటి ముందు కళేబరం ఎట్టుంటది, సాయిల్ కూడా మృత శరీరం, మృత సాయిల్, డెడ్ సాయిల్ అంటది. దాంట్లో ఏముండదు, మైక్రోబ్స్ ఉండదు, మైక్రో ఆర్గానిజమ్స్ ఉండదు, ఎర్తామ్ ఉండదు, బ్యాక్టీరియా ఉండదు. ఇవన్నీ లేకుండా సాయిల్ ఎట్టుంటదండి? డెడ్ సాయిల్ అంటుంది దాన్ని. శరీరం శవంతో సమానం. అది శవం ఎంత ఇదో అయ్యే మైక్రోబ్స్, ఆ మైక్రోబయల్ యాక్టివిటీ లేని ఆ సాయిల్ కూడా డెడ్ సాయిల్, అంతే. అటువంటి భూముల్లో మనం పంటలు తీస్తున్నాం. మనం ప్రకృతి వ్యవసాయం చేసి మైక్రోబయల్ యాక్టివిటీ పెంచుకుని, ఎర్త్వామ్ పెంచుకుని సహజసిద్ధంగా చేస్తే పెరుగుతుంది. అట్లా కాకుండా ఏం చేసామంటే నాశనం చేసుకున్నాం. ఆ డెడ్ సాయిల్స్ లో అసలు పంట ఎట్లా పండిద్ది అంటే ఎరువేస్తేనే పంట పండిన స్టేజ్కి వచ్చినాయి మా పొలాలు. ఆ స్టేజ్కి దిగదారి చేసుకున్నాం మనం. అవునండి. తులసి చెట్టు ఇంత పెద్దగా ఉంది సార్, చూడండి, ఇది 7 అడుగులు పెరిగింది, 7 పైన వెళ్ళింది. జనరల్ గా తులసి చెట్లు మా 3 అడుగులు 4 అడుగులు అట్లా ఉంటది. ఈ ప్రకృతి వ్యవసాయంలో దానికి అపరిమితం అండి. ఆకు కూడా చూడండి, ఈ ఆకు చూడండి ఎంత పెద్ద ఆకులో, చాలా పెద్దగా ఉంది. చూడండి అసలు ఎంత పెద్ద ఆకు చూడండి, అది చూడండి ఎంత పెద్ద ఆకు.
ఇది ఏం తెలుసు సార్, దీని మీద ఏదో రాశారు మీరు? రామతులసి. రామతులసి. రామతులసి చూడండి, ఆటోమేటిక్గా చాలా చెట్టు కూడా హెల్తీగా పెరుగుతాయండి. ఓకే. 7 అడుగులు 8 అడుగులు పెరిగి తులసి చెట్లు ఎక్కడ ఉండదు. 7 feet పైన 7 feet అబౌవ్ ఉంటుంది. 8 అడుగులు ఉన్నాయి కొన్ని చోట్ల అయితే. 7-8 అడుగులు తులసి చెట్టు ఎక్కడన్నా 7-8 అడుగులు పెరుగుతాయి. చూడండి ఎంత పెరిగిందో. అట్లా అనమాట. ప్రకృతి వ్యవసాయం మనం ఏం చేయకూడదండి. నేలకి ఫర్టిలిటీ పెంచుకుంటే సాయిల్ ఫర్టిలిటీ ఓకే ఆటోమేటిక్ దాని పని అది నిర్వర్తించిద్దండి. భూమి కూడా అంతే. భూమాత చాలా గొప్పది. మనం దాన్ని నాశనం చేసి డెడ్ సాయిల్స్ గా మార్చాం 60 ఏళ్ళ నుంచి. ఓకే. చూడండి ఎంత బాగా వెళ్తుందో. అవును. ఇది 3 ఏళ్ళ నుంచి ఉన్న చెట్టు అండి. తులసి చెట్టు 3 ఏళ్ళ చెట్టు ఇది. ఇంకా వస్తానే ఉంటది, అది పెరుగుతానే ఉంటది. ఆకులు రాల్చింది, ఆకులు వస్తాయి, అట్లా అనమాట. ఇది 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 డిఫరెంట్ గా కనిపిస్తుంది. పీనట్ బటర్ అండి. ఇది పీనట్ బటర్. పీనట్ బటర్ నా దగ్గర ఉన్న 300 రకాలైన పళ్ళల్లో ఈ కొంచెం బెర్రీస్ కూడా ఉంటాయి. ఇది పీనట్ బటర్ అనమాట. ఈ పీనట్ బటర్ కూడా ఇది చూడండి. అవును. ఇది చూడండి, ఇదనమాట. ఇది మన ఈతకాయ లాగా ఉంటదండి. చిట్టి ఈతకాయ లాగా ఉంటది. ఇది గట్టిగా ఉంది కదా, ఒక 2 days కనుక మీరు అట్లా పెట్టేట్టు పెడితే గుజ్జు బాగా పండిపోయి మంచి పెద్ద ఈత ఖర్జూర అట్లా టేస్ట్ ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది. లోపల గింజ ఉంటది. ఆ గింజ కూడా నట్టు కూడా తినొచ్చు, వాల్నట్ గాను. అందుకని పీనట్ అంటారు. పీనట్ బటర్. ఇది ఈ గుజ్జు తినొచ్చు, లోపల నట్టు కూడా తినొచ్చు. ఇది పీనట్ బటర్ అనమాట. ఇది కూడా మన దగ్గర 30-40 చెట్లు ఇవి బాగా వచ్చింది అనమాట మొత్తం. ఇది మేడేలండి. ఇది మేడే ఫ్లవర్స్ అంతా ఈ వింగ్ అంతా. ఇది ఏమైనా జాజికాయ, జాపత్రి, నట్ మ్యాగ్. ఇది నట్ మ్యాగే. అది ఎబ్యూలు. ఇది ఏ వెరైటీ సార్? ఎబ్యూ. నట్ మ్యాగ్ ఏంటి? ఏమేసారు? నాకు ఐడియా లేదండి. లేదా? ఓకే ఓకే. కంట్రీ ఇది అని ఐడియా లేదు నాకు. ఓకే ఓకే. కేరళ వెరైటీయే గానీ, కేరళ వెరైటీయే గానీ ఎంత ఒకే వెరైటీ. ఒక 12-13 ఉంటాయి అవి కూడా. జాజికాయలు 10-15 వేసి కాపు కూడా వచ్చేసింది ఆల్రెడీ ఒకటి. సో ఇప్పుడు 10 ఎకరాలలో సేంద్రియ సాగు తట్టు ఫుడ్ ఫారెస్ట్. సో ఇక్కడ వస్తున్న ప్రోడక్ట్ మార్కెట్ పరిస్థితి ఏంటి సార్? మార్కెట్ కంటే అమ్ముకుంటేనండి ఏమి ఖర్చు ఉండదు. ఒకటి క్రాప్ బాగా వస్తుంది. ఒకటి ఒక ఎకరంలో 7-8 ఎకరాలు క్రాప్ వస్తుంది. ఒకటి ఓకే. ఖర్చు అని చెప్పాను కదా, మినిమం 25 నుంచి 30 లక్షలు వస్తుందండి క్రాప్. ఖర్చుకు చాలా తక్కువ ఉంటది. ఈ 10-30 లక్షలు ఉంటది కానీ నేను అమ్మనండి. అమ్మను. మార్కెటింగ్ లేదు, జీరో మార్కెటింగ్. అమ్మితే 10-30 లక్షలు వస్తుంది. కానీ నేను అమ్మకుండా ఏం చేస్తానంటే, ఇది ఎంత నా డాక్టర్ ఉంది, వద్దు నాన్న మనం అమ్మటం కాదు, అమ్మే ఏం చేస్తామా డబ్బులు అయితే మళ్ళీ అవి కూడా దానాలు ఇవ్వటమే కదా, మనకు అట్లొద్దు, పళ్ళే ఇచ్చేద్దాం నెసెసరీ పీపుల్ కి. ఎవరైతే అవసరం ఉంటుందో ఆ నెసెసరీ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఇద్దామని అనాథాశ్రమాలకు ఇస్తాం. అనాథాశ్రమాలు ఒక 8 ఉన్నాయి నాకు. వృద్ధాశ్రమాలు ఒక 3 ఉన్నాయి. ఇవి కాక బసవతారకం, ఒమేగా, అపోలో క్యాన్సర్ పేషెంట్స్ ఆ పేషెంట్స్ కి ఇస్తాను. జిల్లా పరిషత్ నేనే జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలకి ఇస్తాను. వీళ్ళందరూ ఫ్రీగానే ఇస్తాను. ఎందుకంటే అమ్మితే డబ్బులు ఏమొస్తాయండి, అది 25-30 లక్షలు వచ్చింది. కానీ నా దగ్గర 25-30 లక్షలు తీసుకెళ్లి ఆ సరుకు మిడిల్ మ్యాన్ ఏం చేస్తాడు తెలుసా అండి, 1 కోటి నుంచి 1.5 కోటి సంపాదిస్తాడు. ఇది ప్రకృతి వ్యవసాయంలో పడిన పండు అంటాడు, ఇదంటాడు, అదంటాడు, రకరకాలు చెబుతాడు. చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపించి దీని మీద 1.5 నుంచి 2 కోట్లు సంపాదిస్తాడు. 1.5 సంపాదిస్తాడు. నేను యాక్చువల్గా జూబ్లీహిల్స్ లో ఫిలిం నగర్ దగ్గర ఉంటా. నేను అక్కడ అమ్మితే పెద్ద పెద్దాళ్లే. నేను బయట సపోటా 60 రూపాయలు అమ్మితే నేను 120-150 రూపాయలన్నా కొంటారు. ప్రకృతి వ్యవసాయం అద్భుతమైన రుచి ఉంటుంది. ఈ పీనట్ బటర్ లాంటి బయట దొరకవు. ఈ కేజీ 500-600 అమ్ముతారు. ఇది కానీ నేను అమ్మను, ఫ్రీగానే ఇచ్చేస్తా. సో మొత్తం అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, క్యాన్సర్ పేషెంట్స్, జిల్లా పరిషత్ స్కూల్ స్టూడెంట్స్ కు పిల్లలకి ఇచ్చేసి సో ఫ్రీ సప్లై చేస్తారు. టోటల్ మన క్రాప్ అంతా కూడా ఇచ్చేస్తా. సో మీకు 0 రెవెన్యూ అనాలి అలాంటప్పుడు కదా. అవును. మెయింటెనెన్స్ ఎట్లా మరి? ఈ 10 ఎకరాలు మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి కాబట్టి నేను ఒప్పుకుంటా. మీకు అర్థమైంది మీ ఆలోచన సార్, నిజమే. ఆ డౌట్ రావటం సహజం, మీకు రావటం. ఖర్చు మరి ఎట్లా? దీంట్లో ఖర్చు తక్కువ ఉంటది. ఏమి బయట నుంచి తేను కదా. ఇక్కడ నాకైతే తప్పుకోలేంది మా కుర్రాళ్ళ ఖర్చు, మా లేబర్ ఖర్చు. నాకు 3 ఉంటారు. 3కి 3 లక్షలు ఇస్తా. 3 ఫ్యామిలీలు ఉంటాయి. 3 నుంచి వస్తారు, అమీర్పేట నుంచి వస్తారు. ఒక అతనే ఇక్కడ ఉంటాడు, 2 బయట నుంచి వస్తారు. 3కి 3 లక్షలు ఇస్తా.
ఇది కాక 1,00,000 మిస్లెనియస్ అయింది. ఈ శక్తి జల్లు, శక్తి మిట్టి, శక్తి ఔషధులోకి బెల్లం వాడాలా, శనగపిండి వాడాలా, కొంచెం బయో ఫర్టిలైజర్స్, కొంత ఏదో స్టోన్ క్రషర్ పౌడర్ ఇవి చెప్పాను కదా, ఆయిల్స్, వీటన్నిటికి ₹1,00,000 అవుతాయి. ఈ 3 + 1 4 లక్షలు అవుతాయి. అంటే 10 ఎకరాల మీద 4 లక్షలు అంటే నియర్లీ ఎకరానికి 40,000 అవుతాయి. అంతే కదా. వీటికి ఏం చేస్తారంటే 10 ఎకరాల చుట్టూ తన కరోనా కరిస్తా ఉంది, వాక్కాయ. వాటి నర్సరీ పోస్తారు మా కుర్రోళ్ళు. ప్రతి సంవత్సరం 20 నుంచి 25,000 దాకా పోస్తారు దాన్ని. అదే ఆ నర్సరీ మొక్కలే 35, 40, 45 అటు అమ్ముకుంటారు. అమ్మి ఒక చోట డబ్బులు పెట్టి వాటిలో శాలరీస్ తీసుకుంటారు. నిన్న కూడా ఒక ఐజీ గారు వచ్చారు, సుబ్బారావు గారు అని ఐజీ గారు ఉంటారు. ఆయన వచ్చి తీసుకెళ్ళాడు కొన్ని మొక్కలు. ఎంత ఇచ్చాడు? 35, 40 ఎంత ఇచ్చారు. ఫెన్స్ క్రాప్ కింద పెడుతున్నాం. ఫెన్స్ అది ఎవరు తెలంగాణలో మరీ కావాలి, ఎందుకంటే అడవి పందుల గోల ఎక్కువ ఉంటుంది. అందుకని అవి రాకుండా ఉండాలంటే ముళ్లతో ఉండేది. మనుషులు కూడా రాలేరు. 10, 12, 15 అడుగులు చెట్టు ఎత్తు పెరుగుతుంది. అవును. ఆ ముళ్ళ చెట్లు ఉండే దొంగలు కూడా రాలేరు. ఇవాళ నా చెరువులో 5,000 ఎర్ర చందనం, 1,800 మహాగని, ఒక 500, 1,500 అటవీ చెట్లు ఉన్నాయంటే సేఫ్ గా. బికాస్ ఆఫ్ నా 10 ఎకరాల చుట్టూతా 2.5 నుంచి 3,000 కలిం చెట్లు ఉన్నాయి, వాకాయ చెట్లు ఉన్నాయి. దాని మూలాన్ని ఎవడో దొంగ లోపలికి దొరబడలేడు. లేకపోతే ఈ సేగంధం చెట్లు నేను కాపాడుకోగలుగుతానా? కొట్టేసుకుని ఎవడు కాడే వస్తాడు. లోపలికి దొరబట్టడానికి కూడా వీళ్ళు కింద ఉంటుంది. అట్లా అనమాట. కాబట్టి ఫెన్సింగ్ చెట్ల వల్ల అది ఉపయోగం ఉంటుంది. అవి అమ్ముకుని, ఆ నర్సరీ అమ్ముకుని మా వాళ్ళు మెయింటెనెన్స్ మాత్రం అది వాడుకుంటారు. నేనైతే మాత్రం ఎక్కువ ప్రాఫిట్ ఆలోచించను, నాకు అక్కర్లేదు కూడా లాభం. సో మీరు చేస్తుందంతా కూడా ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ అన్నాం. ఖర్చు తక్కువ కాబట్టి నాకు ఇట్లా అవుతుంది. నా దగ్గర కనీసం 45-50 మంది వచ్చారండి. ఒక దరిదాపు భారతదేశంలో ఇక్కడ స్టడీ టూర్ లో వస్తున్నారు. ఎట్లా అంటే 730 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి దేశంలో. జిల్లాకు ఒకటి ఉంటుంది. 732 ఉన్నాయి. వాటిలో 600 కృషి విజ్ఞాన కేంద్రాల ఇన్ఛార్జీలు కానీ, ప్రిన్సిపల్ సైంటిస్టులు కానీ, సైంటిస్టులు కానీ నా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ అయ్యారు. మన దగ్గరకు వచ్చారు. 1 డే నాతో ఉంటారు. మళ్ళీ 25 అగ్రికల్చర్, 25 నుంచి 30 అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లెక్చరర్స్ కానీ, రీడర్స్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ, వీకెండ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు సాఫ్ట్వేర్ వీళ్ళు కానీ, అభ్యుదయ రైతులు ఉంటారు. కనీసం ఈ దేశం మొత్తం నుంచి వచ్చారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. హైదరాబాద్ ఎక్కడ ట్రైనింగ్ వచ్చినా కూడా రైతులు ఇది విజిట్ ఉంటుంది. వాళ్ళంతా యూనివర్సిటీలు అయినా, నామ్లైనా, మేనేజ్లైనా, వాలంటీర్లైనా, NIPHM ఎక్కడ ట్రైనింగ్ అయినా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అయినా, మిల్లెట్ రీసెర్చ్ అయినా, ఎక్కడ ట్రైనింగ్ అయినా కూడా వాళ్ళంతా నా దగ్గరకే. సద్గురు, ఈషా ఫౌండేషన్ కూడా, ఎవరు వ్యవసాయాలు వాళ్ళు కానీ ఎవరైనా 50, 60, 100 మంది గ్రూపులు నా దగ్గరకు వస్తారు. ఫ్రీగానే ఇస్తారు కూడా. ₹1 తీసుకొని ఓపిక్గా 1 డే చెప్తాను, ప్రకృతి వ్యవసాయం చూపిస్తాను. ప్రాక్టికల్ గా చూపిస్తాను. విదేశాలు అంటే ఒక 100 దేశాల నుంచి వచ్చారండి. మోర్ దాన్ అది కూడా నాకు డైరెక్ట్ రారు. ఐకార్కి వస్తారు, మేనేజ్కి వస్తారు, NIPHMకి వస్తారు, వాలంటరీకి వస్తారు. వీళ్ళకి వచ్చే ట్రైనింగ్ కి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇక్కడికి వస్తారు. నా దగ్గరకు ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు, సౌత్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు, వెస్ట్ ఏషియా వాళ్ళు వచ్చారు, ఈస్ట్ ఏషియా వాళ్ళు వచ్చారు. యూరోపియన్ వాళ్ళే రాలా, యూరోపియన్ తక్కువ వచ్చారు. యూరోపియన్ వాళ్ళు తక్కువ వచ్చారు. మిగతా ప్రపంచం మొత్తం వచ్చారు, ఇంక్లూడింగ్ రష్యా వాళ్ళు కూడా వచ్చారు. ఇంతమంది వచ్చారు. ఒక దాదాపు 100 దేశాల వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఓపిక్ గా చూసారు. వాళ్ళంతా రైతులు కాదు, వాళ్ళంతా ప్రొఫెసర్లు, సైంటిస్టులు, అగ్రికల్చర్ బ్యూరోక్రాట్స్. భారతదేశంలో వ్యవసాయం ఎట్లా నడుతుందో చూద్దామని, స్టడీ చేద్దామని వచ్చి అక్కడ ట్రైనింగ్ అయ్యి 1 వారం రోజులు 1 రోజు నా దగ్గర పెట్టుకుంటారు. ఫీల్డ్ విజిట్. వాళ్ళు కూడా నన్ను 1 నెల ముందే నన్ను టైం తీసుకుంటారు. NIPHM వాళ్ళు కానీ, మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు కానీ, రైస్ రీసెర్చ్ వాళ్ళు కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ వాళ్ళు కానీ 1 మంత్ ముందే టైం తీసుకుంటారు. సార్ నాకు పలానా డేట్ 20వ తారీఖు మా వాళ్ళు వస్తారు, ఒక 40 దేశాల 35 దేశాల వాళ్ళు వస్తున్నారు, మీరు నాకు టైం ఇవ్వాలంటే నేను ఒక డే ఇస్తా. సో మన 10 acres తిరిగి మొత్తం చూపిస్తా, ఎట్లా చేయాలి చూస్తా. దీంట్లో పండిన పళ్ళే చూసారా, చిలకొట్టిన జామ పండు. చూసారా, ఇది చిలకొట్టిన జామ పండు. ఇది మీకు ఇట్లా అన్ని నా దగ్గర 1300 జామ ఉంది. 1300 అవన్నీ పంచేదే.
సో మీరు ఇందులో నుంచి 1 రూపీ తీసుకెళ్ళను, నేను అక్కర్లేదు, నాకు సరిపోనుందండి. ఓకే, ఇది శ్రీమంతుడిలో మహేష్ బాబు అంటాడు, మనం వరకేనండి సొసైటీకి కొంత ఇవ్వాలి, ప్రతి వాళ్ళు ఇవ్వాలండి, నాట్ ఓన్లీ హరిబాబు, అవును, ఎవ్రీ వన్ ఒక స్టేజ్ వరకు నువ్వు సంపాదించుకోవాలా. ఆ తర్వాత నేను చెప్తున్న ప్రతి సమాజానికి మీరందరూ ఎంతో కొంత ఒక స్టేజ్ దాటిన తర్వాత సొసైటీకి పేబ్యాక్ ఇవ్వాలా, ఇవ్వకపోతే తప్పు, స్వార్థం. అందుకనే నేను 13-14 ఏళ్ల నుంచి నాకు ఈ పంట మొత్తం అంటే మీరు లెక్కండి, 14 ఏళ్ల నుంచి సంవత్సరానికి 25 లక్షలు అంటే 14 ఎంత, 30 4-5 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇచ్చేసా, నాకు వద్దనుకున్నా. మళ్ళీ నేను చేసిన సర్వీస్ ఇంతమందికి 50,000 మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చా, ₹1 తీసుకోవాలా, నాకు వాళ్ళు ఫీజు ఇస్తారు. మీరు ప్రతి వాళ్ళు వాళ్ళు ఫీజు తీసుకుంటారు వాళ్ళ దగ్గర, మనం తీసుకో మేనేజ్ కానీ నామ్ కానీ తీసుకుంటారు, నేను వాళ్ళ దగ్గర తీసుకోను, నాకు కూడా ఇస్తారంటారు, నాకు వద్దంట, నేను వాళ్ళు బతిమలాడతారు, ప్రొవిజన్ ఉంది సార్ అంటారు, ప్రొవిజన్ లేపాలి, నాకు వద్దు, మీరు ఏదైనా చేసుకోండి, దీనికో దానికి ఇచ్చుకుంటారు. సో ఇక్కడ ఇంత వర్క్ జరుగుతుంది, ఇన్ని దేశాల నుంచి వచ్చారు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, అంటే ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ మీద తెలుసుకుంటేందుకే. కానీ రాష్ట్రంలో కానీ అటు ఏపీలో జరిగే ఏ కార్యక్రమాల వేదికల మీద మీరు కనిపించరు. అంటే ఆర్గానిక్ గురించి ఏర్పాటు చేసే ప్రోగ్రాంలల్లో సుఖవాస హరిబాబు గారి వాయిస్ ఎవరు వినరు, ఎందుకని? అదే వాళ్ళ కర్మ అంటే పిలవట్లేదు అంటారు. కొసరాజు గారు ఒక పాట వేస్తాడు శ్రీకృష్ణ పాండవీయంలో, చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. రామారావు గారు అంటాడు ఆ మాట. అవును, రామారావు గారు కొసరాజు గారిని తిడితే అదే మాట పెట్టి పాట రాసేసాడు ఆయన. జరాసంధుని అట్లాగే చెప్పటం నా వంతు. నన్ను ఎవరు వీళ్ళు పిలవరు, ఎందుకు పిలవరు అంటే ఇదే కాదు, నేను ఎక్కడికి కాదని ఇక్కడే ఉంటా, వాళ్ళు ఎవరు ఇక్కడ పిలుస్తారండి, నామలో పిలుస్తారు, వాలంటీర్లు పిలుస్తారు, అక్కడ పిలుస్తారు. ఈ ప్రైవేట్ వాళ్ళు ఎందుకు పిలవరు అంటే ఎక్కడ దాకా ఎందుకు, ఉదాహరణ చెబుతా, నేను ఫిలిం నగర్ దగ్గర ఉంటా ప్లేస్ లో, ఆ పక్కనే పాలేకర్ గారిని తీసుకొచ్చాడు విజయరామ్ గారు, మీటింగ్ పెట్టారు, నన్ను పిలవలా. పాలేకర్ గారి మీటింగ్ నన్ను ఎందుకంటే నాకేం పెద్ద క్రేజ్ కాదు, ఆయన చూడాలా, ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తున్నాడు పెద్ద మనిషి, ఆయన ఆరోగ్యం బాగాలేదని విన్నా, ఆయన చూద్దామని ఆశ, అంతేగాని నాకు ఆయన చెప్తే ఇంకా నేను వినే స్టేజ్ కాదు. నేనే 50 ఏళ్ళు వెంకయ్యనాయుడు గారు వెనకాల ఆయన శిష్యుడిని, 38 ఏళ్ళు కిషన్ రెడ్డి గారి స్నేహితుడిని, ఇంకా నేనేంది ప్రపంచం చూడలేదు, నాకేమో పాలేకర్ గారు ఇదా. కాకపోతే పిలవరు, నా ఇంటి ప్రక్కన 3 ఏళ్ళు దాటిన తర్వాత ఫిలిం నగర్ క్లబ్ లో పెట్టారు, నాకు తెలియదు, ఎవరో నాకు 4 రోజుల తర్వాత అన్న మీ ఇంటి ప్రక్కన పాలేకర్ గారు వచ్చారన్నా అన్నాడు, ఆశ్చర్యపోయా. అరే నా ఇంటి పక్కన జరిగింది, నన్ను పిలవలా, ఆయన హెల్త్ బాగాలేదన్నారు, అరే హెల్త్ బాగోకపోతే అరే చూద్దామని అనుకుంటే కనీసం ఇట్లా చెప్పరు, విజయరామ్ గారు కాదు ఎవరు వీళ్ళు చెప్పరు. మన తిరుపతిలో జరిగింది, పిలవరు. మామూలుగా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, అసలు 5-6 ఉన్నారండి చేసేవాళ్ళు, ఏమన్నా ఒక 50,000 లక్ష మంది ఉన్నా కూడా చెప్పగలిగిన వాళ్ళు సరిగ్గా 10 మంది ఉంటారండి. ఈ 10 మందిలో కూడా గ్రూప్ అయితే ఎట్లాగండి, అదే నేను బాధపడేది. విజయరామ్ తెలీదా 2017 మే వచ్చారు ఇక్కడికి, 16వ తారీఖు ఇక్కడికి వచ్చాడు, ఇంత ప్రపంచం చూశాడు, ఆశ్చర్యపోయాడు, అయ్యా ఇది ఒక యజ్ఞం చేస్తున్నారయ్యా అన్నాడా. మళ్ళీ ఎక్కడా ఉపయోగించుకోడు, ఎక్కడా మాట్లాడు, ఎందుకు ఇక్కడికి వచ్చి మరుసటి రోజు నుంచి చిన్నజేరిశామ ఆశ్రమంలో 2017లో 11 రోజులు ట్రైనింగ్లు అయినాయి. నాకు 5 నిమిషాలు టైం లేదండి మాట్లాడటానికి, నేను 11 రోజులు రోజు వెళ్ళా. అరే ఇంత అనుభవం గల రైతుని, ప్రకృతి వ్యవసాయంలో ఇంత మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ చేస్తున్నాను, వాళ్ళు 5 దొంతర్లు అంటారు, నేను 5 దొంతర్లు అన్నా, ఇంకా ఎక్కువ విస్తారంగా చేస్తున్నా, 5 నిమిషాలు టైం లేదండి, 11 రోజులు వెళ్ళా. ఒక్క రోజు నన్ను ఫిరవటం కాదు, నేను నా పక్కనే కూర్చుంటాడు విజయరామ్, ఒక్కరోజు నాకు టైం పరిచయం చేయలే విజయరామ్, ఆయన పాలేకర్ గారిని 5 నిమిషాలు టైం కూడా ఇలా. బాధపడ్డా, నవ్వుకున్నా. నేనేం బాధపడ్డా అంటే విలపించలా, నవ్వుకున్నా. నాకున్న జీవితానుభవానికి నేను 68 ఏళ్లలో 60 ఏళ్ళు భూమితో ఉన్నా, ప్రకృతితో ఉన్నా, పంటతో ఉన్నా, మొక్కతో ఉన్నా, చెట్టుతో ఉన్నా, వీటితో ఉన్నాడిని. ఇంకా బాధపడటం ఏడవటం జరగదు, నవ్వుకున్నా. సరే పాలేకర్ గారు ఇక్కడికి వచ్చి ఇది చూసుంటే ఆయన బిత్తరిపోతాడు, దేశంలో చాలా మందికి ప్రచారం చేసేవారు అనుకుంటాడు, కానీ వీళ్ళు చెప్పరుగా, ఆయనకి చెప్పకపోయినా నాకేంటి, నాకు మా వెంకయ్యనాయుడు గారు వచ్చాడు, మా కిషన్ రెడ్డి గారు వచ్చాడు, ఇంకా నాకు కావాల్సిన వాళ్ళు అంతా ఇక్కడికి వస్తారు, 100 దేశాల నుంచి వచ్చారు. ఇంకా ఏంటి, నేను నువ్వు రా అని చెప్పాను, నేను అది వాళ్ళకు ఉండాలి, అది చెప్పుకోవాలా, పిలుచుకోవాలా, గౌరవించుకోవాలా, ఒకరికొకళ్ళు చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నామని అనుకోవాలా. అదేమి లేకుండా
ఆ మీటింగ్లో పిలవరండి. ఉమ్. నా మొన్న కూడా తిరుపతిలో జరిగింది 20 రోజుల నాడు, అవును. ఏం పిల్లలు బాధపడ్డాను. బాధపడటం కాదు, జాలిపడ్డా. జాలి. వాళ్ళని చూసి జాలిపడ్డా. సరే. 2017లో మేలో 16వ తారీఖు ఇక్కడ విజయరామ్ గారు వచ్చినప్పుడు ఉమ్. ఆయనకు వరి తప్పించి ఏం తెలీదు. ఉమ్. నాకు తెలుసు, నేను మాట్లాడుతుంటే అట్లా నోరు తెచ్చి చూస్తున్నాడు, వరే మాట్లాడుతున్నాడు. ఓన్లీ వరిలో ఏమవుతుందండి, బూడిద. ఉమ్. వరి ఎంత కొట్టుకుని చేసుకున్న 25,000 30,000 రాదు ఎకరానికి. ఎకరానికి. నేను ఇదే వాదన చేశా, ఉమ్. ఇదే వాదన చేశా. తప్పు కదా, మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ అయితే, ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ అయితే డబ్బులు వస్తాయండి, ఇన్కమ్ అండి అన్న. వాళ్ళు ఎండరు, ఉమ్. వాళ్ళు ఎంతసేపు ఉండా ఆ వరి ఒకటే వేసుకునేవాడు. ఇప్పుడు ఆ వరి నుంచి పాలేకర్ గారు మెల్లగా అతన్ని 5 దొంతర్ల మీదకు తీసుకొచ్చాడు. 5 లేయర్ మెథడ్ అంటే ఆలయ 5 లేయర్ మీద కూడా డబ్బులు ఎట్టతాయండి. ఉమ్. నేను ఒక్క మాట్లాడుతున్నాను, చెప్పండి. ఈ దేశం మొత్తం మీద పాలేకర్ గారు పాపం ఇన్ని కంట శోష, ఆయన ఓపిక ఉన్నా లేకపోయినా గడ్డం పెంచుకుని ఆరోగ్యం బాగొట్టుకుని తిరుగుతా ఉన్నాడు కదా. అవును. ఒక 10 నుంచి 15 సంవత్సరాలు పెట్టిన 5 దంతర్ల తోట ఒక్కటి చూపించమనండి నాకు. 10 నుంచి 15 సంవత్సరాల ప్రాయం ఉన్న 5 దంతర్ల పంట ఒక పొలం 10 ఎకరాలు నాకు చూపించమనండి. ఎక్కడన్నా ఎక్కడ ఉండదండి. ఎక్కడ ఉండదు. ఎందుకు? విజయరామ్ గారికి ఉందా? అంత చెప్తాడా విజయరామ్ గారికి ఉందా? మరి ఆయన చెయ్యాలిగా. నువ్వు ఇంత తిరిగి ఊరంతా దేశం అంతా తిరిగి చెప్తున్నాడే ఆయన తమ్ముడు, ఆయనకు ఉండాలిగా. ఆయనకి లేదే. నేను చేసి చెప్తున్నా, అరే నాయన ఇంటి పెట్టుకున్నానా, నువ్వు కూడా పెట్టుకో, నువ్వు కూడా పెట్టు. నేను పెట్టా, నాకు ఫలసాయం వస్తుంది, నువ్వు కూడా పెట్టుకో అని చెప్తున్నా. అది లేదు వాళ్ళకి. అందుకని జాలి పట్టదు. అంతకని లేదు. ఏంటని చెప్పాను అంటే, అది 60 ఏళ్ళు భూమిని వదలలేదంటే ఏంటి అంత అనుభవం ఉంటుందండి. హరిత విప్లవం ముందు చూసా, హరిత విప్లవం చూసా, ఇప్పుడు చూస్తున్నా. ఇంత అనుభవం గల మనుషుల్ని అరే 10 మంది కలిసి మోటివేట్ చేద్దామనే సోయ లేకుండా అట్ట చేస్తే జాలి పట్టవే. ఐ పిటి దెమ్. వాళ్ళు జాలి పడతా అంతే. నేను అంతకన్నా నేనేం చేయలేను. అది దీర్ఘకాలంగా ఆచరించదగిన మెథడేనా సార్ 5 లేయర్ అన్నది? అంటే కొందరు పెట్టి లాంగ్ రన్ ఎట్ట వస్తుంది సార్ లాభం? అసలు లాంగ్ రన్ ఎందుకు ఉంటాయండి? నువ్వు లాంగ్ రన్ అంటే అదేది అరటి ఉంటది, ఎన్ని ఏళ్ళు బతికిద్దండి? బొప్పాయి ఎన్ని ఏళ్ళు ఉంటుందండి? 2 ఏళ్ళు కాస్తుందండి మాక్సిమం. అందుకని నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు తోట అంటలా. నువ్వు లాంగ్ రన్ వేసే కొన్ని చెట్లు పెట్టాలా, అటవీ చెట్లు పెట్టాలా. అప్పుడే నీకు ఎకనామికల్ వైబుల్ అవుతుంది. సాయిల్ ఫర్టిలిటీ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. సాయిల్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. సాయిల్ ఫర్టిలిటీ కూడా బాగుంటుంది. అట్లా కాకుండా నువ్వు అట్లా కేవలం ఆ విధంగా చేస్తానంటే అది నువ్వు కూరగాయలు వేస్తావు. ఎన్ని కూరగాయలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయండి? ఎన్ని బొప్పాయికాయలు అమ్ముకుంటాడు? ఎన్ని రోజులు ఉంటుందండి బొప్పాయి చెట్లు? ఎన్ని రోజులు ఉంటాయండి? అదేదో అరటి అవి ఉండవండి లాంగ్ రన్ లో. లాంగ్ రన్ లో ఉండే చెట్లు పెట్టాలంటే అటవీ చెట్లు పెట్టాలా, అది విలువగల చెట్లు పెట్టాలా, ఎడ్యుకేట్ చేయాలి మన రైతుల్ని. అందుకని నేను ఈ 10 ఎకరాల్లో 3,000 పళ్ళ చెట్లు పెట్టా, 2,000 ఎర్రచందనం పెట్టా, 3,000 శ్రీగంధం పెట్టా, 1,800 మహాగని ఇక్కడే ఉంది మహాగని ఇది పెట్టా. ఇది కాక 300 కొత్తగా అగరవుడ్ పెట్టా, 1,500 టీకుడ్, రోజ్వుడ్, అకేషియా, మ్యాంజియము, సర్వి, సిల్వర్ వాక్, యూక్లిప్టస్ ఇట్లాంటివన్నీ పెట్టా. ఇవన్నీ పెడితే రైతుకి ఇన్కమ్ వచ్చిందండి. ఇమ్మీడియట్ గా కూరగాయల ఇన్కమ్ వచ్చింది మోస్ట్ 2-3 ఏళ్ళు. ఆ తర్వాత పళ్ళ చెట్లలో వచ్చింది. ఆ తర్వాత 20-25 ఏళ్ళు పోయినాక ఈ అటవీ చెట్లలో వస్తుంది. అన్ని రకాలుగా తీసుకోవచ్చు. రైతుని కోటీశ్వరుని చేయొచ్చండి. ఇది ఈ పద్ధతిలో రైతుని కోటీశ్వరుని చేయొచ్చు. నేను 2017-16 నుంచి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ లో మోడీ గారికి పిఎంఓ ఒక లెటర్ రాస్తా. ఈ అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ నుంచి నేను ఇక్కడ ఏమేమి పరిశోధన చేస్తున్నాను మొత్తం నేను ఒక లెటర్ పంపిస్తా. ఫస్ట్ 2-3 సంవత్సరాలు అయితే ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారికి పంపించేవాడిని. వారు పిఎంఓకి ఎండార్జ్ చేసేవాళ్ళు. కొంత కిషన్ రెడ్డి గారు అప్పుడు ఆనరబుల్ మినిస్టర్, వారు కూడా క్యాబినెట్, వారికి పంపించేవాడిని. వారు కూడా ఎండార్జ్ చేసి పిఎంఓకి పంపించేవారు. ఇప్పుడు నేను వారికి పంపిస్తా, డైరెక్ట్ నేను పంపిస్తా. సో లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా సార్ ఆర్గానిక్ సేద్యం మీద ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్లు ప్రతి కుటుంబం కనీసం 1 ఎకరంలో వాళ్ళంతా నా దగ్గరికి వస్తారు చేయమని గవర్నమెంట్ కృషి విజ్ఞాన కేంద్రాలందరికి ఆర్డర్ వేశారు. మీరందరూ ఎందుకు ఫస్ట్ ట్రైనింగ్ అవ్వమని పిఎంఓ అని చెల్లింది. వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు? నా దగ్గరికి వస్తున్నారు. వీళ్ళు అటు చేసి హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ లో బాగిస్తున్నారని ట్రైనింగ్ అన్నారు. వాళ్ళంతా నామ్కో, మేనేజ్కో, ఎన్ఐపిహెచ్ఎంకో, వాలంటరీకో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఇచ్చుకోవస్తారు. వాళ్ళేంది, హరిబాబు గారు నాకు 12వ తారీఖు టైం ఇవ్వాలా, 28వ తారీఖు టైం ఇవ్వాలి, తీసుకుంటారు. ఎక్కడికే తీసుకుంటారు.
ఓకే. అది జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చినా కూడా నేనే ఇస్తాను, ప్రకృతి వ్యవసాయంలో 1 day ఇస్తాను. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు సార్, అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకున్న రైతులకు, అంటే ప్రకృతి వ్యవసాయం అందాం. రైతు సోదరా, నేను ఒక మాట చెప్తున్నా, గోసె కంటే గొప్ప దరిద్రం లేదు, కోచి గుడ్డ కంటే గొప్ప దరిద్రం లేదు. నువ్వు 60 ఏళ్ళ నుంచి ఎంత పోగొట్టుకున్నావు. ప్రకృతి వ్యవసాయం చేసి, ఖర్చుదారి వ్యవసాయం చేసి ఎంత పోగొట్టుకున్నావు. ఈ దేశంలో ఏ వర్గం వాళ్ళు 5 నుంచి 6 లక్షల మంది చచ్చిపోలా, నీ రైతు సోదరులు చచ్చిపోయారు. మనం 5 నుంచి 6 లక్షల మంది రైతులు పోగొట్టుకున్నాం. ఎందుకు పోగొట్టుకున్నాం? గిట్టుబాటు కావట్లా, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ప్రతిదీ కొనుక్కొస్తున్నాడు, గిట్టుబాటు కావట్లా, అప్పులు పాలైపోయాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, భూములు పోగొట్టుకున్నాడు, ఆత్మహత్యలకు వెళ్ళాడు. దాంట్లో నుంచి బయటికి రండి, ఖర్చుదారి వ్యవసాయం నుంచి బయటకు రండి, దాంట్లో నుంచి బయటకు వచ్చి ప్రకృతి వ్యవసాయానికి రండి, వచ్చేసి సాయిల్ ఫర్టిలిటీ పెంచుకోండి. ఇదేం కొత్త కాదయ్యా, ఇది రైతు సోదరా, ఇదేమి కొత్త కాదు, ఇదేమి కొత్త కాదు. మన 60 సంవత్సరాల పూర్వం మన తాతలు ముత్తాతల తాతలు 10,000 సంవత్సరాలు ఇదే చేశారండి. ఇదే చేసి ప్రపంచానికి చెప్పారు. భారతదేశం వ్యవసాయం గురించి ప్రపంచానికి చెప్పింది. మన దగ్గరకు వచ్చి 3 సంవత్సరాలు ఉండి రుడాల్ఫ్ స్టైనర్ బయోడైనమిజం సిద్ధాంతం రాశాడు, జర్మన్ ఆస్ట్రియన్. మన దగ్గరకు వచ్చి నేర్చుకెళ్ళాడు, ఇండియన్ అగ్రికల్చర్ గొప్పదన్నాడు. కాబట్టి మన వ్యవసాయం గొప్పది, ప్రకృతి వ్యవసాయం గొప్పది. మీరు రైతు సోదరులు మీరు అందరూ మళ్ళీ చెప్తున్నా, ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, ఖర్చు తగ్గించుకోండి, ఎక్కువ మల్టిపుల్ క్రాప్స్ పెట్టుకోండి. మోనోక్రాప్ వెళ్ళిన కానించే నీకు దరిద్రం పట్టుకుంది, ఎప్పులు పాలైపోయావు, శని పట్టింది. నువ్వు మల్టీ క్రాపింగ్ రా. ఇది రావాలి అంటే నేను మళ్ళీ గవర్నమెంట్కి ఒక వాత పెడతానండి, చెప్తాను. గవర్నమెంట్ కోఆపరేట్ చేయాల్సిందేనండి. గవర్నమెంట్ ఈ ప్రకృతి వ్యవసాయం రైతాంగం మరల్చాలంటే రైతాంగాన్ని గవర్నమెంట్ కూడా కొంత కోఆపరేట్ చేయాల్సిందేనండి. గవర్నమెంట్ చిన్న సన్నకారు రైతుకి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల రైతులకి కంపల్సరీ ఈ మొక్కలు ఇవ్వాలండి. రకరకాల మొక్కలు ఫ్రీగా ఇవ్వాలా. నేనంటే కొనుక్కొచ్చుకుని చేశా, నాకు ఎవడు ఇవ్వాలా. పరిశోధన కోసం వాజ్పేయి గారి పేరు పెట్టి చేశా. ఆ రైతు చిన్న సన్నకారు రైతాంగం మొత్తానికి డబ్బులు ఉన్నాడు, ఏడన్నా కొనుక్కుంటాయండి. నిన్న ఎవడో నర్సరీవాడు చెప్తున్నాడు, ఒక పెద్ద బిలినీరు నా దగ్గరకు వచ్చి మొక్కలు కొనుక్కెళ్ళాడని చెప్పి పెద్ద గొప్పగా చెబుతున్నాడు పేపర్ వీడియోలో. బిలినీర్ కొంటాడు, చిన్న రైతు ఏడుకుంటాడు. నేను చెప్పేది అదే, చిన్న రైతుకి గవర్నమెంట్ ఇవ్వాలా, వాడికి కావాల్సిన మొక్కలు ఫ్రీగా ఇచ్చేయాలా. శాండల్వుడ్ ఇవ్వాలా, రెడ్ శాండల్ ఇవ్వాలా, అటవీ చెట్లు ఇవ్వాలా, పళ్ళ చెట్లు ఇవ్వాలా. ఇవన్నీ ఫ్రీగా ఇస్తే వాడు పెడతాడు. డ్రిప్ ఫ్రీగా ఇవ్వాలా, బోర్ ఫ్రీగా ఇవ్వాలా, ఇవన్నీ ఇస్తే చేస్తాడు. అసలు తెలంగాణలో 1 కోటి ఎకరాల్లో వరి ఎందుకండి? నేను రైతు సోదరులారా, గవర్నమెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కూడా అడుగుతున్నాను. తుమ్మల నాగేశ్వర గారు, మీరు ఇంత అగ్రికల్చర్ అంటే మీరంటే అగ్రికల్చర్ చాలా రైతు అభిమాని, మీకు ఎందుకు సార్ 1 కోటి ఎకరాల్లో వరి? సార్ దేనికో సార్, నేను ఒక మాట అడుగుతున్నా, 1 కోటి ఎకరాల్లో వరి కావాలి మన తెలంగాణకి. 50 లక్షల ఎకరాల్లో వరేసి మిగతా 50 లక్షల ఎకరాల్లో మార్చేయండి. మన డ్యాముల కింద, కాలువల కింద, పెద్ద పెద్ద చెరువుల కింద, రిజర్వాయర్ల కింద మాత్రమే వరేయండి, మిగతా అన్ని మార్చేయండి. మిగతా ఏది బోర్ కింద వ్యవసాయం చేసే వాళ్ళందరూ మారిపోయి హార్టికల్చర్కి రండి. దరిదాపు 30 లక్షల బోర్ కనెక్షన్లు ఉన్నాయండి. 50 లక్షల ఎకరాల్లో బోర్ కనెక్షన్ల మీద వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళందరూ వరి బ్యాన్ చేయించండి, వాళ్ళందరికి హార్టికల్చర్ క్రాప్లు వేయండి. ఆ రైతాంగం, చిన్న సన్నకారు రైతాంగం మొత్తానికి ఈ రకరకాల పళ్ళ చెట్లు ఇవ్వండి, అటవీ చెట్లు ఇవ్వండి, బోర్లు ఇవ్వండి, ట్రిప్పులు ఇవ్వండి. మీరు ప్రోత్సాహం చేస్తే వాళ్ళు అద్భుతమైన పంటలు పండిస్తారండి. కర్మ కాకపోతే హైదరాబాద్ లో పళ్ళు కొనుక్కోవాలంటే మిగతా రాష్ట్రాల నుంచి, మిగతా దేశాల నుంచి, కర్ణాటక ఏంటండి, ఈ మలేషియా, ఇండోనేషియా నుంచి కూడా వస్తున్నాయి. అంత కర్మ ఎందుకండి? అరే నేను హింగు పండిస్తానండి, హింగు చెట్లు పెట్టి, హింగు అంటే ఇంగు పెట్టా, మెకడమియాలు పెట్టా, లోక్వాట్స్ పెట్టా, అన్ని కాఫీ పెట్టా, అన్ని బతుకుతున్నాయి. ఇవన్నీ మనం పండిస్తాం, మన వాతావరణం పనికొస్తుంది. మనం ఏంటంటే పార్షియల్ షేడ్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మళ్ళా నేను మొదటికి వస్తున్నా, చిన్న సన్నకారు రైతుకి గవర్నమెంట్ హెల్ప్ చేయాల్సిందే. ఆడొచ్చి వాడి జేబులో డబ్బులు పెట్టి ఆడు పరిశోధన చేస్తాడా? చేయలేరుగా. నువ్వు బడ్జెట్ లో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అన్ని తీసుకెళ్లి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఖర్చు పెడుతుంటారు. దరిదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ఆ యూరియాలకి, డిఏపీలు వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులకు మీరేమి ఇస్తున్నారండి? ఏమి లేదు. చాలా బాధాకరం. ఇవ్వాలి కదా నువ్వు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల రైతులకి ఎన్ని ఫ్రీగా ఇచ్చేయాలండి, అప్పుడు అతను చేయగలడు. ఆ జేబులో డబ్బులు పెట్టి చేస్తాడండి. ఇది తప్పండి, అత్యాసండి ఇది. హైదరాబాద్ లో పళ్ళు తినాలంటే ఆ జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే యాపిల్ చెట్లు అక్కడ బయట నుంచి వస్తాయండి.
బెంగళూరు నుంచి కొన్ని రకాల పళ్ళు వస్తాయి. అవును. ఇది తప్పది. మనమే పండించుకోవాలి. కేరళ నుంచి కొన్ని పళ్ళు వస్తాయి, అవును. థాయిలాండ్ నుంచి కొన్ని పళ్ళు వస్తాయి. మనకెందుకండి, మన పళ్ళు మనమే పండించుకోవచ్చు. మీరు వరి గురించి చెప్పారు ఇంతకు ముందు చాలా. వరి వద్దండి, వరి అయితే ఊరి అన్నాడు. వరి కదా సేమ్ ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా పొలవమని పామాయిల్ అని. అది నేను వెంకటరామరెడ్డి గారు కమిషనర్ కూడా ఆయనకే చెప్పా, తప్పు స్వామి మీరు పరిగెత్తున్నారు, అన్ని లక్షల ఎకరాల్లో ఎందుకండి అది 12,000 13,000 రూపాయలు కమ్ముడిపోయింది పామాయిల్ టన్ను. ఓకే, అవును. మన దగ్గర 12-13,000 పోతే 30,000 రూపాయలు పెట్టి ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి కొనుక్కొస్తారు మన వాళ్ళు. ఎందుకంటే అక్కడ పర్సెంటేజ్ అవుతాయి. ఇవన్నీ మాట్లాడితే కోపం చాలా మంది కోపం. అక్కడ పర్సెంటేజ్ అవుతాయి కాబట్టి అక్కడ నుంచి చేసుకుంటారు. మన రైతాంగం మాత్రం 12,000 13,000 ఇస్తారు. కానీ నిన్న మా బ్రదర్ ఇన్ లా నిజామాబాద్ లో రాయకూర్లో కృష్ణదేవరాయలు గారు రైతు, ఆయన ఫార్మరు, 60 ఎకరాల వ్యవసాయం చేస్తాడు. ఆయన చెప్పాడు, హరి లేదు 20,000 పోతుంది, 22,000 రూపాయలు నేను ప్రజెంట్ 22-23 పోతుందంట. 22-23 వస్తే రైతు గిట్టుబాటు అయింది, గిట్టుబాటు అయితే. కానీ అన్ని లక్షల ఎకరాల అనవసరం అండి, అన్ని లక్షల. మళ్ళీ ఏంటంటే యారామిర్రి అందరూ పామాయిల్ అంటే హార్టికల్చర్ కమిషనర్ గా వెంకటరామరెడ్డి గారు ఉండగానే మొదలు పెట్టారు. నేను డైరెక్ట్ గా ఆయనకే చెప్పాను, నా తోటకు వచ్చాడు, ఆయన వచ్చాడు, ఆయన కూతురు అల్లుడు వచ్చారు, ఎవరెవరు వాళ్ళందరూ చుట్టాలతో వచ్చాడు, 2-3 సార్లు వచ్చాడు. ఆయన డైరెక్ట్ చెప్పా, సార్ మీరు ఇన్ని లక్షల ఎకరాలు వద్దండి, మీరు వద్దు సార్, అది పామాయిల్ అన్ని లక్షల ఎకరాలు వద్దు. 92-93లో నాకు మిత్రుడు ఉండేవాడు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీ ఐఏఎస్ హెచ్కే బాబు అని, అప్పుడైతే ఆంధ్రాలో పెట్టించాడు ఆయన, 1,00,000 ఎకరాల్లో పెట్టించాడు. అది కొంత బెటర్ గా ఉంది, మీరు కూడా 1 లక్ష 2 లక్షల ఎకరాల్లో పెట్టించండి అని చెప్పా. ఈడ మీరు ఒక్కొక్కడు 20 ఎకరాలు 30 ఎకరాలు పెడుతున్నారు. అంత పెడితే కాదండి, కొంత ఏం చేయాలంటే కొంత వరి క్లస్టర్ వైజ్ గా డివైడ్ చేయాలి. ఈ రోజు కూడా మనం కందిపప్పు మెడగాస్కర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, సిగ్గుపోద్దండి. 70 సంవత్సరాల హరిత విప్లవంలో మెడగాస్కర్ నుంచి కందిపప్పు రావడం ఏంటండి? ఏంది అది? ఆఫ్రికన్ ఇంకా సెల్ఫ్ సఫిషియెంట్ కాలేదు. 40 కోట్ల ఎకరాల సాగు అంటారు, హరిత విప్లవం అంటారు, సఫిషియెంట్ ఎందుకు వస్తుంది? నువ్వు పప్పు ధాన్యాలు ఇంకా నువ్వు దిగుమతి చేసుకున్నావు, ఆయిల్స్ ఇంకా 60% బయట నుంచి వస్తున్నాయి. నువ్వు చేసుకోవాలి కదా, నువ్వే చేయాలి కదా, నువ్వు చేయకుండా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా నేర్చుకున్నావు. మన రైతాంగం అద్భుతమైన రైతాంగం ఉంది. వాళ్ళందరికీ ఈ వ్యవసాయ బడ్జెట్ లో ఉన్న 1,00,000 కోట్ల రూపాయలంతా డైరెక్ట్ గా రైతులకు ఇవ్వాలండి. రైతులకు రావట్లేదు. రైతులకు ఏమైందంటే హళ్ళీకి 0 రాజీవ్ గాంధీ ఒక మాట అన్నాడు, రూపాయికి 15 పైసలే వస్తుందండి అన్నాడు. 10 పైసలు వాటే రైతుకి వెళ్తుంది, మిగతా మధ్యలో మీడియేట్స్కి వెళ్ళిపోద్ది అన్నాడు. 85 NP నిజం, అది రాదు. ఎక్కడో యూరియాల కంపెనీలకి ఖతార్, దుబాయ్ వాళ్ళకి వెళ్తాయి 10 లక్షల కోట్లు సబ్సిడీల కింద. యూరియా కట్ట 2,600 అయితే 300కి ఇస్తున్నారు, 2,300 రూపాయలు కంపెనీలకు ఇస్తున్నారు. అవి గవర్నమెంట్ డబ్బులే. ఎవడు బాగుపడతాడు? కంపెనీ ఎవడు బాగుపడతాడు? యూరియా కంపెనీ. రైతు కాదు బాగుపడేది, ఎవరికి కావాలా యూరియా, దరిద్రపు యూరియా. అది తినకాడ నుంచే మనకు అడ్డమైన రోగాలు. ఇందాక చెప్పాను కదా, సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, శరద్ పవార్ దగ్గర నుంచి, మనోహర్ పారికర్ గారి దగ్గర నుంచి, బంగారం లాంటి మనిషి, రూపాయి కరప్షన్ ఎరగడు మనోహర్ పారికర్ గారు, భారతదేశానికి రక్షణ మంత్రి చేశాడు. అరే ముఖ్యమంత్రి చేత సైకిల్ మీద స్కూటర్ మీద వెళ్ళేవాడు అండి ఇంటికి. అలాంటి గొప్ప మనిషి క్యాన్సర్ వచ్చిందంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మనోహర్ పారికర్ గారు క్యాన్సర్తో పోయాడు. ఇంకా మా కిషన్ రెడ్డి గారికి స్నేహితుడు అనంత్ కుమార్ గారు అని తమిళనాడులో ఉంటాడు, కర్ణాటక మున్సిపల్ శాఖ మంత్రి, కేబినెట్ మోడీ గారి గవర్నమెంట్ లో, ఆయన చనిపోయాడు. సుష్మాజీ చనిపోయింది క్యాన్సర్, అరుణ్ జైట్లీ గారు క్యాన్సర్. ఎంత క్యాన్సర్లు అండి. మన ఫామ్ కు వాజ్పేయి గారి పేరు ఎందుకు పెట్టారు సార్? ఏమన్నా ఉందా? మాకు ఆయన వెంట అభిమానం. నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రి గాను, అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు 2000 ప్రాంతంలో మా కిషన్ రెడ్డి గారు బీజేపీ యువమోర్చా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉండేవారు. వెంకయ్య నాయుడు గారు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉండేవారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గర కార్యకర్తలాగా ఢిల్లీలో పనిచేసే అదృష్టం 4 సంవత్సరాలు ఉన్నాను నేను ఢిల్లీలో. అప్పుడు దగ్గర నుంచి వాజ్పేయి గారిని చూశాను. ఆయన పరిపాలన ప్రియంగా ఆయన ఉండేవాడు. ఉప ప్రధానమంత్రిగా అద్వానీ గారు ఉండేవాడు. వాళ్ళని చూసినాక ఆహా వీళ్ళు కదా లాస్ట్ స్టేట్స్మన్ అనుకున్నా. వాజ్పేయి గారిని మించిన స్టేట్స్మన్ ఈ మధ్య కాలంలో లేరు. అప్పుడు ఎప్పుడో గాంధీ గారు, నెహ్రూ ఏదో చెప్తారు, కొన్ని పేరు బోస్ బాబు, ఆ స్థాయి మనిషి వాజ్పేయి గారు. ఆయన జాతీయవాది. ఆయన నాది, నా రాష్ట్రం, నా కథ ఎప్పుడు అనుకోలే. నా దేశం, నా ప్రజలు, ఈ హిందూ దేశం ఇదంతా బాగుండాలనే ఒక తత్వంలో బతికిన మనిషి ఆయన. పెళ్లి కూడా చేసుకోకుండా దేశానికి జీవితాన్ని అర్పించిన మనిషి. కాబట్టి ఆయన స్ఫూర్తితో ఆయన పేరే పెట్టుకున్నారు. 2 నానాజీ దేశ్ముఖ్ గారి ప్రభావం కూడా నా మీద ఎక్కువ. నానాజీ దేశ్ముఖ్ గారు అంటే
ఉత్తరప్రదేశ్కిను మధ్యప్రదేశ్ బోర్డర్లో చిత్రకూట్ జిల్లాలో ఒక గ్రామీణ యూనివర్సిటీ ఉంది. ఆయన పెట్టింది. ఆయన నాలాగా 10 ఎకరాలు తీసుకుని మొదలు పెట్టాడు. ఆ తర్వాత అది డెవలప్ అయ్యి అది ఒక గ్రామీణ యూనివర్సిటీగా డెవలప్ చేశారు. చాలా బాగా చేశారు. ఆయన భారతరత్న వచ్చింది 2016లో. మోడీ గారు గవర్నమెంట్ ఇచ్చినాక భారతరత్న ఇచ్చారు. అక్కడ ఆయన ప్రభావం కూడా నా మీద ఉంది. ఆయన ఎప్పుడు ఎంతసేపు ఉన్న రూరల్లో రైతును ఎట్ట బాగుపరచాలని ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఆ ప్రభావంతో నేను వాజ్పేయి గారు, నానాజీ దేశ్ముఖ్ గారి ప్రభావంతో సో ఈ మన 10 ఎకరాలు లేని వ్యవసాయం ఎట్ట చేయాలా అని వాజ్పేయి గారి పేరు పెట్టుకున్నా. ఈ పళ్ళ చెట్ల విభాగం 300 పళ్ళ చెట్ల విభాగానికి మొత్తానికి అద్వానీ గారి పేరు పెట్టా. నా దగ్గర 60-70 రకాల పూల చెట్లు ఉంటాయి. ఆ పూల చెట్లు మొత్తానికి ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లవర్ వింగ్ అని పెట్టుకున్నా. నా దగ్గర 500 హెర్బల్స్ పైన ఉంటాయండి, ఔషధ మొక్కలు. ఆ మొక్కలన్నిటికీ చరక, సుశ్రుత అని పెట్టుకున్నా. వాళ్ళు మనకి సుశ్రుతుడు ఫస్ట్ డాక్టర్, ఆపరేషన్ చేసిన డాక్టర్, 25 సంవత్సరాల సర్జన్. చరకుడు కూడా చరక సంహిత రాశాడు. కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు పెట్టుకున్నాను. కాబట్టి నాకు అట్లా నా తోటంతా అట్లా డివైడ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.